శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే విద్యార్థుల నుండి విశేష స్పందన పొందింది మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మరియు కేంద్ర బలగాలలో భర్తీ చేయనున్న 1564 ఎస్ఐ పోస్టులకై స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించబడుతున్న పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థుల కోరిక మేరకు డైరెక్టర్ శ్యామ్ సార్ సారథ్యంలో అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచే జూలై 31న ప్రారంభించబోయే బ్యాచ్ లో మేము అందిస్తున్న ప్రత్యేక కోర్సులు. స్పెషల్ బ్యాచ్ ఫర్ జనరల్ స్టడీస్ తెలుగు మీడియంలో ఫీజు కేవలం 6,000 రూపాయలు మాత్రమే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ తెలుగు మీడియం 3వ బ్యాచ్ ఫీజు కేవలం 9,000 రూపాయలు మాత్రమే. ఆన్లైన్ కోచింగ్ లో అడ్మిషన్లకై సంప్రదించండి 9848256254 9848136254. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్. పరీక్షల వివరణలో వ్యష్టి ఆదాయము అనగా, వ్యష్టి ఆదాయం అంటే ఒక సంవత్సర కాలములో ఒక దేశములో వ్యక్తులకు చేతికి అందిన ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటాం. అంటే రిసీవ్డ్ ఇన్కమ్ను మాత్రమే వ్యష్టి ఆదాయంగా చెప్తాం. మన చేతికి అందని వాటిని తీసేయాలి, చేతికి వచ్చే వాటిని కలపాలి. వ్యష్టి ఆదాయం మనకు తెలుసుకోవాలంటే జాతీయ ఆదాయం నుండి వేటిని కలపాలి, వేటిని తీసేయాలి. మన జాతీయ ఆదాయం నుండి సాంఘిక భద్రతా విరాళాలను తీసేయాలి. సాంఘిక భద్రతా చెల్లింపులు, సాంఘిక భద్రతా చెల్లింపులను తీసేయాలి. పంచబడని లాభాలను తీసేయాలి. వేటిని కలుపుకోవాలంటే బదిలీ చెల్లింపులను కలిపితే వచ్చేది మనకు వ్యష్టి ఆదాయం వస్తుంది. మనకు సాంఘిక భద్రతా చెల్లింపులు అంటే వ్యక్తులకు ప్రస్తుత ఆదాయంలో భవిష్యత్ అవసరాల కోసం మినహాయించుకునే భాగాన్ని ఏమంటామంటే సాంఘిక భద్రతా చెల్లింపులు అంటాం. జాగ్రత్త మరోసారి, వ్యక్తులకు ప్రస్తుత ఆదాయంలో భవిష్యత్ అవసరాల కోసం మినహాయించుకునే భాగాన్ని సాంఘిక భద్రతా చెల్లింపులు అంటాం. ఎగ్జాంపుల్, ప్రావిడెంట్ ఫండ్ ఉంది, పిఎఫ్ మన చేతికి రాదు, గ్రాస్ పేమెంట్లో చూపిస్తారు, నెట్ పేమెంట్లోకి వచ్చి చూపించరు. జాతీయ ఆదాయంలో ఉంటాయి కానీ వ్యష్టి ఆదాయంలోకి రావు. జాతీయ ఆదాయంలో చూపిస్తారు కానీ వ్యష్టి ఆదాయంలో చూపించరు. అందుకే సాంఘిక భద్రతా చెల్లింపులకు మైనస్ ఉండొచ్చు అండి. పంచపెట్టబడిన లాభాలు లేదా పంపిణీ కాని లాభాలు అంటాం. వ్యక్తులు వివిధ కంపెనీలలో వాటాల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ కంపెనీ ప్రతి సంవత్సరము వాటాదారులకు లాభాలను పంపిణీ చేస్తుంది. లాభాలను పంపిణీ చేస్తుంది కానీ పంచబడదు. ఎందుకు? కంపెనీలు తమకు వచ్చిన ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకుంటారు కావున లాభాలను ప్రకటిస్తారు కానీ పంపిణీ అనేది చేయరు. ఎందుకు? భవిష్యత్ అవసరాల కోసం మళ్ళీ ఉంచుకుంటారు కాబట్టి వచ్చిన వాటిని లాభాలను చూసినట్టయితే పంచబడరు కాబట్టి వాటి పంచబడని లాభాలు లేదా పంపిణీ కాని లాభాలు. మళ్ళీ ఒకసారి ఏంటండి, ఇక్కడ పంచబడని లాభాలంటే వ్యక్తులు వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంటారు. ఆ కంపెనీ ప్రతి సంవత్సరము లాభాలను ప్రకటిస్తుంది కానీ పంచదు. పంచితే చేతికి వస్తాయి, పంచబడవు కాబట్టి అవి చేతికి రావు. అందుకే వాటిని ఏమంటారు? పంచబడని లాభాలు లేదా పంపిణీ కాని లాభాలు. ఇవి జాతీయ ఆదాయంలో ఉంటాయి, వ్యష్టి ఆదాయంలోకి వస్తాయి అంటే రావు. అందుకే వాటిని కూడా ఏం చేయాలి? తీసేయాలి. బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్, ఎటువంటి కార్యకలాపాలలో పాల్గొనకపోయినా ప్రభుత్వము నుండి ప్రజలకు ఉచితముగా బదిలీ అయ్యే వాటిని బదిలీ చెల్లింపులు అంటాం. ఎగ్జాంపుల్, వృద్ధాప్య పెన్షన్లు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి బదులవుతాయి? ప్రభుత్వం నుంచి ప్రజలకు బదిలీ అవుతుంటాయి. ఇవి జాతీయ ఆదాయంలో లెక్కించరు కానీ వ్యష్టి ఆదాయంలో చూపిస్తారు. జాతీయ ఆదాయంలో లెక్కించరు బదిలీ చెల్లింపులు, కానీ దేంట్లో చూపిస్తారు? వ్యష్టి ఆదాయంలోకి చూపిస్తారు. అందుకే మనకు వ్యష్టి ఆదాయం రావాలంటే జాతీయ ఆదాయం నుండి సాంఘిక భద్రత విరాళాలు తీసేయాలి, పంచబడిన లాభాలు తీసేయాలి, బదిలీ చెల్లింపులను కలిపితే వచ్చేదే ఏమొస్తుందంటే వ్యష్టి ఆదాయం అనేది వస్తుంది. ఆన్సర్ అనేది మనకి ఏది కరెక్ట్ అంటే మనకు 4వ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇక్కడ పంచబడిన లాభాలు తెలుసుకోవాలి, సాంఘిక భద్రత చెల్లింపులు తెలుసుకోవాలి, ట్రాన్స్ఫర్ పేమెంట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన. జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. కారణము, జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఎన్ఎఫ్ఐఏను చేరుస్తారు. ఎన్ఎఫ్ఐఏను చేరుస్తారు.
ఎన్ఎఫ్ ఐఏను చేరుస్తారు. చూడండి, జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుందట. అసలు జిఎన్పిలో ఏ అంశాలు ఉంటాయి? జిఎన్పిలో ఉండవలసిన అంశాలు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఉంటుంది. జీడిపిలో ఏముంటాయి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మాత్రమే ఉంటుంది. జిఎన్పిలో ఆర్ మైనస్ పి ఉంటుంది. ఆర్ అంటే రిసిట్స్, పి అంటే పేమెంట్. విదేశాల నుండి వచ్చే రాబడి, విదేశాలకు చేయు చెల్లింపులు. జాతీయ ఉత్పత్తి ఎక్కువనా, దేశ ఉత్పత్తి ఎక్కువనా అనేది ఈ రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇది ఆర్ మైనస్ పి పైన ఆధారపడింది. దీన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ఎన్ఎఫ్ఐ అని పిలుస్తున్నాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. నికర విదేశీ కారక రాబడి. జాతీయ ఉత్పత్తి ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది, ఏ సందర్భంలో తక్కువగా ఉంటుందంటే విదేశాల నుండి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండి విదేశాలకు చేయి చెల్లింపులు తక్కువగా ఉన్నప్పుడు దేశ ఉత్పత్తి కంటే జాతీయ ఉత్పత్తి అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇది జిఎన్పి, ఇది జిఎన్పి, ఇది ఆర్, ఇది పి. ఈ సందర్భంలో ఇది జీడిపి. విదేశాల నుండి వచ్చే రాబడి ఎక్కువగా ఉండి విదేశాలకు చేయి చెల్లింపులు తక్కువగా ఉన్నప్పుడు దేశ ఉత్పత్తి కంటే ఏది ఎక్కువగా ఉంటుందంటే జాతీయ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. జాతీయ ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుంది? ఇది జిఎన్పి, ఇది ఆర్, ఇది పి, ఇది జీడిపి అంట. పి ఎక్కువగా ఉంటే జిఎన్పి కంటే ఏది ఎక్కువగా ఉంటుంది? జీడిపి అనేది ఎక్కువ ఉంటుంది. అసలు జీడిపిలో ఆర్ మైనస్ పి ఉండదు. జిఎన్పితో పోల్చుకుంటే ఏది ఎక్కువ అంటే మనకు జీడిపి అనేది ఎక్కువ ఉంటుంది. జాతీయ ఉత్పత్తి దేశోత్పత్తులు రెండు ఎప్పుడు సమానం అవుతాయి? ఆర్పీలు రెండు సమానముగా ఉన్నప్పుడు జాతీయ ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో దేశోత్పత్తి కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ఏమంటామంటే ఎన్ఎఫ్ఐ అంటాం. ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకముగా ఉంటే ఇట్లుంటుంది. ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకం అంటే ఆర్ ఎక్కువ, పి తక్కువ. ఈ సందర్భంలో జిఎన్పి గ్రేటర్ దెన్ ఏ విధంగా ఉంటుందాం? జీడిపి ఉంటుంది. ఎన్ఎఫ్ఐ విలువ ధనాత్మకముగా ఉంటే ఆర్ ఎక్కువ, పి తక్కువ, జిఎన్పి ఎక్కువ, జీడిపి అనేది తక్కువగా ఉంటుంది. ఎన్ఎఫ్ఐ విలువ రుణాత్మకం అంటే ఆర్ లెస్ దెన్ పి. ఈ సందర్భంలో జిఎన్పి కంటే ఏది ఎక్కువగా ఉంటుందో జీడిపి ఎక్కువ ఉంటుంది. ఎన్ఎఫ్ఐ విలువ శూన్యముగా ఉందనుకో అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి. శూన్యం ఉంటే జిఎన్పి ఎంత అయితే ఉంటుందో జీడిపి కూడా ఏ విధంగా ఉంటుంది అంతే ఉంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చాడయి? జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువ ఉండదు. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఈ సందర్భంలో ఎన్ఎఫ్ఐ విలువ ధనాత్మకంగా ఉన్నంత కాలము జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ ఉంటుంది. ఆర్ ఎక్కువ ఉంటే జిఎన్పి ఎక్కువ, పి ఎక్కువ ఉంటే జీడిపి ఎక్కువగా ఉంటుంది. ఎన్ఎఫ్ఐలో రుణాత్మకంగా ఉంటే జీడిపి ఎక్కువగా ఉంటుంది, జిఎన్పి తక్కువ ఉంటుంది. ఎన్ఎఫ్ఐ విలువ శూన్యం ఉంటే రెండే విధంగా ఉంటాయి, సమానం ఉంటాయి. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ఎన్ఎఫ్ఐ విలువ ధనాత్మకంగా ఉన్నంత వరకు జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? జిఎన్పి ఎల్లప్పుడూ జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇది వాస్తవమైనది కాదు, ఇది సరైనది కాదు. ఏది? ఏ అనేది మనకు సరైనది కాదు. ఆరేమన్నాడు? జిఎన్పిని పొందేందుకు జీడిపికి ఎన్ఎఫ్ఐను చేరుస్తారట. జీడిపి అంటే ఏమంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. దీనికి ఏం చేస్తారంటే ఎన్ఎఫ్ఐ అంటే అని చెప్పాను ఆర్ మైనస్ పి. చేరిస్తే ఏమొస్తుంది మనకు? జిఎన్పి వస్తుంది. ఇది కరెక్టే. అర్థా? జిఎన్పిని పొందేందుకు
జీడిపికి ఎన్ఎఫ్ఐ అంటే ఆర్ మైనస్ పి చేరిస్తే ఏమొస్తుందంటే జిఎన్పి వస్తుందంట. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. అంటే ఏ సరైనది కాదు, ఆరు అనేది సరైనది అని గుర్తుంచుకోవాలి. ఏ సరైనది కాదు, ఆరు సరైనది. ఈ ఆన్సర్ కరెక్ట్. రెండోది ఈ ఆన్సర్ కరెక్ట్ పెట్టు. రెండోది 3 జీడిపి మార్కెట్ ప్రైజ్ రావాలంటే జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను తీసివేస్తే మనకి ఏమొస్తుందంటే మనకు జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ అంటే వస్తువులను వినియోగదారుడు వస్తువులను కొనేటప్పుడు చెల్లించే ధరను ఏమంటామంటే మార్కెట్ ధర అనే పేరుతో పిలుస్తాం. అర్థం, వస్తువులు కొనేటప్పుడు వినియోగదారుడు చెల్లించే ధరను ఏమని పిలుస్తామంటే మార్కెట్ ధర. ఏ జీడిపి మార్కెట్ ప్రైస్ రావాలంటే జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను మనకు తీసేయాలి. ఇది 3వ క్వశ్చన్. 4వది మార్కెట్ ధరలలో జిఎన్పి 200 కోట్లు, నికర విదేశీ కారక ఆదాయం 20 కోట్లు, పరోక్ష పన్నులు 20 కోట్లు మరియు సబ్సిడీలు 10 కోట్లైన ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జీడిపి ఎంత అన్నాడు. జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఒకటే గుర్తుంచుకోండి, మనకు మార్కెట్ ధరలో ఏమి కలిసి ఉంటాయి. మార్కెట్ ధర తెలుసుకోవాలంటే ఉత్పత్తి కారకాల ఖర్చు ఎంత, దీనికి పరోక్ష పన్నులు కలపాలి, సబ్సిడీలు ఏం చేయాలంటే తీసేయాలి. మార్కెట్ ధరలో పన్నులు కలిసి ఉంటాయి, ఏం కలిసి ఉండవు, సబ్సిడీలు కలిసి ఉండవు. మనం వస్తువులు కొనేటప్పుడు ఇన్క్లూజివ్ ఆల్ ట్యాక్స్ అని ఉంటుంది. దాన్ని ఏం కలిసి ఉంటాయి, పన్నులు కలిసి ఉంటాయి, కానీ మనకు సబ్సిడీలు అనేటివి కలిసివు. అందుకే మార్కెట్ ధర అంటే ఉత్పత్తి కారకాల ఖర్చుకు పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీలను కలపాలి. ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ తెలుసుకోవాలి, అసలు వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది తెలుసుకోవాలి. అప్పుడు మార్కెట్ ధర ఎంత, దీని నుంచి ఏం తీసేయాలి, పరోక్ష పన్నులు తీసేయాలి. ఏం కలపాలి, సబ్సిడీలు మనకు కలపాలి. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ ఎంత అన్నాడు. జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు ఎంత, 200 కోట్లు ఇచ్చిండు. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు, 200 కోట్లు ఇచ్చిండు. పరోక్ష పన్నులు ఎంత ఇచ్చిండు, 20 కోట్లు ఇచ్చిండు. పరోక్ష పన్నులు ఎంత, 20 కోట్లు. సబ్సిడీలు ఎంత ఇచ్చిండు, 10 కోట్లు ఇచ్చిండు. సబ్సిడీలు 10 కోట్లు. ఏం కనుక్కోమన్నాడు, జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కనుక్కోమన్నాడు. జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఏ మార్కెట్ ప్రైస్ ఎంత, జీడిపి మార్కెట్ ప్రైస్ ఎంత, 200 కోట్లు మార్కెట్ ప్రైస్. పరోక్ష పన్నులు ఎంత, 20, సబ్సిడీలు ఎంత, 10. 20 200 నుంచి 20 తీసేయండి, 180. 180కి 10 కలపండి, 190. ఈ 190 కూడా మనకు ఆన్సర్లో కనబడుతుంది. ఈ 190 అనేది తప్పు. నికర విదేశీ కారక ఆదాయం ఎంత అన్నట్టు 20 కోట్లు. జీడిపిలో నికర విదేశీ కారక ఆదాయం ఉంటుందా, ఉండదు. ఈ 190 నుంచి 20 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సరు, 170 అనేది వస్తుంది. అందుకే మనకు కనుక్కోమన్నది ఏంటి, జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కనుక్కోమన్నాడు. కాబట్టి మార్కెట్ ధర నుండి పరోక్ష పన్నులు తీసేసినాం, సబ్సిడీలు కలిపినాం, ఎంత వచ్చేటప్పుడు 190 వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఏం తీసేసినాం మనం, నికర విదేశీ కారక ఆదాయం 20 కోట్లు తీసేస్తే మనకేమొస్తుంది, జీడిపి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అనేది వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 170. నెక్స్ట్, జిఎన్పి మరియు జీడిపిల మధ్య వ్యత్యాసం దీనికి సమానం అన్నాడు. జిఎన్పి జీడిపి, జిఎన్పిలో R-P ఉంటుంది, జీడిపిలో R-P అనేది ఉండదు. R-P తీసేసినాం అనుకో, జిఎన్పి జీడిపి రెండు కూడా మనకు సమానంగా ఉంటాయి. R-Pని ఏమని పిలుస్తాం, నికర విదేశీ కారక ఆదాయం అని పిలుస్తాం. వీటిని NFI అని పిలుస్తాం. జాగ్రత్తనండి, జిఎన్పి మరియు జీడిపిల మధ్య వ్యత్యాసం దీనికి సమానం అన్నాడు. జిఎన్పిలో R-P ఉంటుంది, జీడిపిలో ఉండదు. R-P తీసేసి చూడండి, జిఎన్పి C+I+G+X-M ప్లస్ R-P అనుకోండి. జీడిపి
సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఈ ఆర్ మైనస్ పిని ఏమని పిలుస్తాం? ఎన్ఎఫ్ఐ అన్నాడు. ఈ ఆర్ మైనస్ పిని తీసేసినాం అనుకో, జిఎన్పి జీడిపి రెండు ఏవి దేనికి సమానంగా ఉంటాయి. అందుకే జాతీయ ఉత్పత్తికి దేశ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటంటే నికర విదేశీ కారక ఆదాయము ఆర్ మైనస్ పి. ఏ ఆన్సర్ ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది కరెక్ట్. నెక్స్ట్, డిఫ్లేటర్ అనేది దీనికి ప్రాముఖ్యత వహించాను. డిఫ్లేటర్ అంటే పెరుగుతున్న ధరలను తగ్గించి చూపించే పరికరాన్ని ఏమంటామంటే డిఫ్లేటర్ అంటాం. జాతీయ ఆదాయాన్ని రెండు రకాలుగా లెక్కించవచ్చు. నామమాత్రపు జాతీయ ఆదాయము, వాస్తవ జాతీయ ఆదాయం అంటాం. నామమాత్రం అంటే ఏంది? ఏ సంవత్సరం ఉత్పత్తులను అదే సంవత్సరం ధరచే లెక్కిస్తాం. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ప్రస్తుత సంవత్సర ఉత్పత్తులను బేస్ ఇయర్ ప్రకారం లెక్కిస్తాం. ఏ సంవత్సరం ఉత్పత్తులను ఆ సంవత్సరం ధరచే లెక్కిస్తే ఏమవుతుంది? నామమాత్రపు జాతీయ ఆదాయం. 2019-20లో ఎన్ని వస్తువులైతే ఉత్పత్తి చేసినవో అదే సంవత్సరం ధరచే లెక్కిస్తే దాన్ని ఏమంటాం? నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తులను ఆధార సంవత్సరం ధరచే లెక్కిస్తే దాన్ని ఏమంటాం? రియల్ నేషనల్ ఇన్కమ్ అనే పేరుతో పిలుస్తాం. అంటే దీనిలో జాతీయ ఆదాయం దేంట్లో ఎక్కువ చూపిస్తారంటే నామమాత్రం జాతీయ ఆదాయంలో మనకి ఎక్కువ చూపిస్తారు. అర్థం? వాస్తవ జాతీయ ఆదాయంలో ఏం చేస్తారంటే తక్కువ చూపిస్తారు. నామమాత్రం జాతీయ ఆదాయం నుండి వాస్తవ జాతీయ ఆదాయానికి మారాలంటే పెరుగుతున్న ధరలను ఏం చేస్తారంటే తగ్గించి చూపుతా అంటారు. అంటే పెరిగే ధరలను తగ్గించి చూపించే ఒక పరికరాన్ని ఏమంటామంటే డిఫ్లేటర్ అనే పేరుతో చూపిస్తాం. అది గుర్తుంచుకుంటే చాలు. పెరుగుతున్న ధరలను తగ్గించి చూపించటాన్ని ఏమని పిలుస్తామంటే డిఫ్లేటర్ అనే పేరుతో పిలుస్తాం. చూడండి, ధరల స్థాయిలో మార్పులను తెలియచేస్తుంది. నామమాత్ర జాతీయ ఆదాయంలో ధరలు ఎక్కువ చూపిస్తారు. వాస్తవ జాతీయ ఆదాయంలో స్థిర ధరలు ఉంటాయి. అందుకే మనకు నామమాత్రం నుంచి స్థిర ధరలు మారాలంటే దేన్ని ఉపయోగిస్తారంటే డిఫ్లేటర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అందుకే మనకు ఆన్సర్ అనేది ధరల స్థాయిలో మార్పులను సరిచేయుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్, దేశీయ ఉత్పత్తి అనేది అంటే దేశ ఉత్పత్తి అనేది అంటే ఇక్కడ జీడిపి అనగానేమన్నాడు. జీడిపి అంటే ఏంది? ఒక సంవత్సర కాలములో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటే జీడిపి అంటాం. జీడిపి అనేది మనకు కేవలం ప్రదేశానికి మాత్రమే ప్రాధాన్యతిస్తుంది. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారని ముఖ్యం కాదు, ఎక్కడ ఉత్పత్తి జరిగింది ముఖ్యం. ఇక్కడ దేశుల చేతన జరగవచ్చు, విదేశీయుల చేతన జరగవచ్చు. మన భౌగోళిక సరిహద్దు లోపల మాత్రమే మనకు ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటామంటే జీడిపి అనే పేరుతో పిలుస్తాం. మనకు అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దు అంటే దేశుల ద్వారా జరగవచ్చు, విదేశీయుల ద్వారా జరగవచ్చు. అమెరికా దేశ కంపెనీ మన భారతదేశానికి వచ్చి ఒక కంపెనీ పెట్టిందనుకో, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేంట్లో చూపిస్తామంటే జీడిపిలో చూపిస్తాం. అందుకే క్వశ్చన్ ఏమన్నాడు? దేశ ఉత్పత్తి అనగా అన్నాడు దేశీయ భూభాగంలో నివసించే వ్యక్తుల చేయబడిన ఉత్పత్తి అన్నాడు. రెండో చూడండి, దేశీయ భూభాగంలో నివసించిన వ్యక్తులు మరియు ఇతరులు అన్నాడు. మన దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరిగే ఉత్పత్తి, ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఒక కంపెనీ పెట్టిన దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా దేంట్లో చూపిస్తారు? మనకు జీడిపిలో చూపిస్తారు. అందుకే ఒక దేశ భూభాగంలో నివసించే వ్యక్తులు మరియు ఇతరులు చేసినది అనేది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ చూడు, సాధారణ నివాసితులై ఉండి దేశ భూభాగము లోపల వెలుపల చేసినది అన్నాడు. వెలుపల చేసినది సంబంధం లేదు. ఇక్కడ ఏనాడు? దేశ భూభాగం లోపల మరియు ఇతర భూభాగము లోపల నివసిస్తున్న వారు చేసినది అన్నాడు. ఇది కూడా తప్పు. అర్థం? దేశ భూభాగంలో నివసించే వ్యక్తులు మరియు ఇతరులు చేసిన ఉత్పత్తి, మన దేశ పౌరుల ద్వారా మన దేశంలో జరిగిన ఉత్పత్తి, ఇతర దేశస్తులు వచ్చి మన దేశంలో ఒక కంపెనీ పెట్టిన దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా దేంట్లో లెక్కిస్తారంటే జీడిపిలో లెక్కిస్తారు. ఇది రెండోది కరెక్ట్. 3, రెండు రంగాల నమూనాలో ఆదాయ సమతౌల్యం ఉండేందుకు నిబంధన అన్నాడు. రెండు రంగాల నమూనాలో ఆదాయ సమతౌల్యంలో ఉండేందుకు నిబంధన. రెండు రంగాల నమూనా అంటే ఇక్కడ ఒకటి కుటుంబ రంగము, రెండు సంస్థల రంగము. ఒకటి కుటుంబ రంగము, రెండు సంస్థల రంగం. ఇక్కడ ఏమన్నా రెండు రంగాల నమూనాలో సమతౌల్య స్థితి అన్నాడు. కుటుంబాలు
తమ వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు పెట్టవు. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తారంటే కొంత భాగాన్ని బ్యాంకింగ్ రంగం దగ్గర ఏం చేస్తారంటే పొదుపు చేస్తారు. కుటుంబాలు చేసే పొదుపు వలన సంస్థలకు వెళ్ళే ఆదాయ ప్రవాహం ఏమవుతుంది? తగ్గుతుంది. కుటుంబాలు చేసిన పొదుపు వలన పొదుపు చేసిన మేరకు సంస్థలకు వెళ్ళే ఆదాయం అనేది తగ్గింది. సంస్థలకు వెళ్ళే ఆదాయము తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే పొదుపు. కావున రెండు రంగాల నమూనాలో పొదుపును ఏమని పిలుస్తామంటే లీకేజ్ అనే పేరుతో పిలుస్తాం. కుటుంబాలు చేసిన పొదుపును బ్యాంకులు ఏం చేస్తాయి? సంస్థల రంగానికి రుణాలు ఇస్తాయి. సంస్థలు ఆ తీసుకున్న రుణాన్ని దేనికి ఉపయోగిస్తారు? పెట్టుబడికి ఉపయోగిస్తారు. పెట్టుబడి అనేది సంస్థల యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. పెట్టుబడి సంస్థల ఆదాయాన్ని పెంచుతుంది. పొదుపు సంస్థలకు వెళ్ళే ఆదాయాన్ని తగ్గిస్తుంది. రెండు రంగాల నమూనాలో పొదుపును లీకేజ్గా చెప్తాం, పెట్టుబడిని ఏమని చెప్తామంటే ఇంజెక్షన్గా పిలుస్తాం. రెండు సమానముగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? సమతౌల్య స్థితి అని పిలుస్తాం. S=I అని చెప్పుకోవచ్చు. అట్లా పొదుపు మరియు పెట్టుబడి, ఇది మూడోది కరెక్ట్. నెక్స్ట్ 4వ క్వశ్చన్, మూడు రంగాల నమూనాలో భాగాలు అన్నాడు. రెండు రంగాలు అంటే కుటుంబ రంగము, సంస్థల రంగం. రెండు రంగాల నమూనాకు ప్రభుత్వ రంగాన్ని కలిపితే 3 రంగాలు వస్తాయి. 3 రంగాల నమూనాకు విదేశీ రంగాన్ని కలిపితే 4 రంగాలు వస్తాయి. ఈ 3 రంగాలలో కుటుంబ రంగము, సంస్థల రంగము, ప్రభుత్వ రంగం అని 3 ఉంటాయి. చూడండి, కుటుంబ రంగము, సంస్థల రంగము, ప్రభుత్వ రంగము ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మొదటిది కరెక్ట్, 9వ. నెక్స్ట్ 10, 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీయ ప్రవాహానికి లీకేజ్ చేసిన ఏంటి అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనాలు చూసుకోవాలి. ఇక్కడ కుటుంబ రంగం అని చెప్పాను ఇంతకుముందు, సంస్థల రంగం అని చెప్పాను. జాగ్రత్త. కుటుంబ రంగాలు బ్యాంకుల వద్ద పొదుపు చేస్తారు. కుటుంబాలు చేసే పొదుపు వలన సంస్థలకు వెళ్ళే ఆదాయ ప్రవాహము తగ్గింది. కావున 2 రంగాల నమూనాలో పొదుపును ఏమని పిలుస్తామంటే లీకేజ్ అనే పేరుతో పిలుస్తాం. అంటే 2 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటంటే మనకు గుర్తుంచుకోవాల్సింది, లీకేజ్ అని ఒకటి వాడతాం, ఇంజెక్షన్ అనే ఒకటి వాడతాం. ఇంజెక్షన్ అంటే ప్రోత్సాహం. 2 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటాం? సేవింగ్. కుటుంబాలు చేసే పొదుపును బ్యాంకులు ఏం చేస్తాయి? సంస్థలకు రుణాలు ఇస్తాయి. సంస్థలు తీసుకున్న రుణాన్ని దేనికి ఉపయోగిస్తాయి? పెట్టుబడికి ఉపయోగిస్తారు. పెట్టుబడి అనేది సంస్థల యొక్క ఆదాయాన్ని ఏం చేసింది? పెంచింది. ఆదాయాన్ని పెంచింది కాబట్టి దాన్ని ఏమంటాం? ఇంజెక్షన్ అంటాం. అర్థం? 2 రంగాల నమూనాలో పొదుపు లీకేజ్, అదేవిధంగా పెట్టుబడిని ఏమంటామంటే ఇంజెక్షన్ అనే పేరుతోటి పిలవచ్చు. ఈ 2 రంగాల నమూనాకు ప్రభుత్వ రంగాన్ని కలిపితే వచ్చేదేంటో మనకు 3 రంగాల నమూనా వస్తాయి. ఇటు ప్రభుత్వ రంగము కుటుంబాలపైన పన్ను విధిస్తుంది, సంస్థలపైన పన్ను విధిస్తుంది. ప్రభుత్వము కుటుంబాలపైన పన్ను విధిస్తుంది, సంస్థలపైన కూడా పన్ను విధిస్తుంది. కుటుంబాలపైన ఇన్కమ్ ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ మొదలైన విధిస్తుంది. సంస్థలపైన ఉత్పత్తి పన్ను విధిస్తుంది. ప్రభుత్వము ఇటు కుటుంబాలపైన, సంస్థలపైన పన్నులు విధించటం వలన పన్నులు అనేటి కుటుంబ రంగం యొక్క ఆదాయాన్ని తగ్గించినాయి, సంస్థల రంగం యొక్క ఆదాయాన్ని తగ్గించినాయి. కావున 3 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటంటే మనకు ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. లీకేజ్ ఏంటంటే పన్నులు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? వచ్చిన ఆదాయాన్ని తిరిగి ఇటు కుటుంబాలకు చెల్లిస్తుంది, ఇటు సంస్థలకు చెల్లిస్తుంది. కుటుంబాలకేం చెల్లిస్తుంది? ట్రాన్స్ఫర్ పేమెంట్, బదిలీ చెల్లింపులు. సంస్థలకేం చెల్లిస్తుంది? సబ్సిడీలు ఇస్తుంది. ప్రభుత్వం చేసే వ్యయం వలన ఇటు కుటుంబ రంగం యొక్క ఆదాయం పెరిగింది, సంస్థల రంగం యొక్క ఆదాయం పెరిగింది. ప్రభుత్వం చేసే వ్యయం వలన ఇటు కుటుంబ రంగం యొక్క, సంస్థల యొక్క ఆదాయం పెరిగింది. కాబట్టి 3 రంగాల నమూనాలో ఇంజెక్షన్ అని దేని పిలుస్తామంటే ప్రభుత్వ వ్యయాన్ని ఇంజెక్షన్ అని పిలుస్తాం.
4 రంగాల నమూనాలు ఏమిటి? విదేశీ రంగం ఉంటుంది. విదేశీ రంగంలో ఎగుమతులు దిగుమతులు అనేటివి ఉంటాయి. మనం దిగుమతులు చేసుకున్నామనుకో మన దేశ ఆదాయం ఇతర దేశాలకు వెళ్తుంది. దిగుమతులు అనేటివి మన ఆదాయాన్ని తగ్గిస్తాయి. కావున 4 రంగాల నమూనాలో దిగుమతులు అనేటివి ఏమని పేర్కొంటామంటే లీకేజ్. ఎగుమతులు అనేటివి మన ఆదాయాన్ని పెంచుతాయి. కావున ఎగుమతులు అనేటివి ఏమంటామంటే ఇంజెక్షన్ అనే పేరుతో పిలుస్తాం. అంటే 2 రంగాల నమూనాలో పొదుపును లీకేజ్ అని, పెట్టుబడులను ఇంజెక్షన్ అంటాం. 3 రంగాల నమూనాలో పన్నులు లీకేజ్ అని, ప్రభుత్వ వ్యయాన్ని ఇంజెక్షన్ అంటాం. 4 రంగాల నమూనాలో చూస్తే లీకేజ్గా దిగుమతులు అంటాం, ఇంజెక్షన్గా ఎగుమతులు అంటాం. అక్కడ ఏమిచ్చాడు మనకు? 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీయ ప్రవాహానికి లీకేజ్గా పనిచేసేవన్నాడు. లీకేజ్గా పని చేసేవి అన్నాడు. 2 రంగాల నమూనాలు ఏంటాం? పొదుపు లీకేజ్. 3 రంగాల నమూనాలో లీకేజ్ ఏంటి? పన్నులు లీకేజ్. 4 రంగాల నమూనాలు ఏంటిది? లీకేజ్ ఏంటాం? దిగుమతులు. 1 పొదుపు, 2 పన్నులు, 3 డి అంటే దిగుమతులు. అంటే ఏసిడి అనేది ఆన్సర్ కరెక్ట్. ఇది ఈ స్టాండర్డ్లో పడుతుంటారు ఏసిడి అని. 11వ క్వశ్చన్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ కంటే మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ జర్చడం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి కంటే మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అన్నాడు. అర్థం? ఇక్కడ మార్కెట్ ధర, అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఖర్చు అన్నాడు. మార్కెట్ ధర ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అన్నాడు. మార్కెట్ ధర ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? పన్నులు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. సబ్సిడీలు ఎక్కువ ఉంటే ఉత్పత్తి కారకాల ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఒక పెన్ను తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అయింది. దీని ఏమనొచ్చు? ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అనొచ్చు, ఉత్పత్తి కారకాల ఖర్చు అనొచ్చు. 10 రూపాయల గల ఒక విలువ కలిగిన ఒక పెన్ను తయారు చేసినందుకు ప్రభుత్వం నా పైన ఒక 2 రూపాయలు ట్యాక్స్ వేసింది. ఆ పెన్నుకు మార్కెట్ ధర ఎంత అవుతుందో? 12 రూపాయలు అవుతుంది. 3 రూపాయలు ట్యాక్స్ వేస్తే 13 రూపాయలు అవుతుంది. 4 రూపాయలు ట్యాక్స్ వేస్తే మార్కెట్ ధర ఎంత అవుతుంది? 14 రూపాయలు అవుతుంది. పన్నులు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధర ఎక్కువ ఉంటుంది. సబ్సిడీలు మనకు ఎక్కువ వస్తే ఉత్పత్తి కారకాల ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడే? ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి కంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉండి సబ్సిడీలు మనకు తక్కువగా ఉండాలి. చూడండి, ఒక పెన్ను తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు. దీన్ని ఏమనొచ్చు అంటే ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అనొచ్చు. 10 రూపాయల విలువ గల ఒక పెన్ను తయారు చేసినందుకు ప్రభుత్వం నా పైన ఒక 3 రూపాయలు ట్యాక్స్ వేసింది. అప్పుడు మార్కెట్ ధర ఎంత అవుతుంది? మార్కెట్ ధర ఎంత అవుతుందంటే 13 రూపాయలు అవుతుంది వాస్తవంగా అనుకోండి. ఈ పెన్ను పేదవాడికి తక్కువ ధరకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉత్పత్తి సంస్థలకు 1 రూపాయి ఏం చేస్తుందంటే సబ్సిడీ ఇస్తుంది. ఒక పెన్ను తయారు చేయడానికి 10 రూపాయలు ఖర్చు అయిందాం, ట్యాక్స్ 3 రూపాయలు కట్టినా అప్పుడు ఎంతవరకు అవుతుంది? 13 రూపాయలు అయింది. సబ్సిడీ ఎంత ఇచ్చింది? ప్రభుత్వం 1 రూపాయి ఇచ్చింది. అప్పుడు మార్కెట్ ధర ఎంత అవుతుంది? మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 12 రూపాయలు అవుతుంది. జాగ్రత్త అండి. ఒక పెన్ను తయారు చేసినందుకు నాకు 10 రూపాయలు ఖర్చు అయింది. 10 రూపాయల విలువ పెన్ను తయారు చేసినందుకు ప్రభుత్వానికి 3 రూపాయలు ట్యాక్స్ కట్టిన నేను 13 రూపాయలు అయింది. ఈ పెన్ను పేదవాడికి తక్కువ ధరకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు 1 రూపాయి సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు పెన్నుకు మార్కెట్ ధర ఎంత అంటాడు? పెన్నుకు మార్కెట్ ధర ఏంటంటే 10 రూపాయలు ప్లస్ 3 రూపాయలు 13 రూపాయలు. 13 వెళ్ళి 1 తీసేయి ఎంత అవుతుంది? 12 రూపాయలు. మార్కెట్ ధర ఎంత? మార్కెట్ ధర 12. ఉత్పత్తి కారకాల ఖర్చు ఎంత? 10 రూపాయలు. ఏది ఎక్కువ ఉంది? మార్కెట్ ధర ఎక్కువ ఉంది. కారణము పన్నులు ఎక్కువగా ఉన్నాయి, సబ్సిడీలు చూస్తే తక్కువ ఉన్నాయి. పన్నులు 3 రూపాయలు, సబ్సిడీలు 1 రూపాయి. అందుకే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా కంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే పరోక్ష పన్నులు ఎక్కువగా ఉండి
సబ్సిడీలు తక్కువ ఉన్నప్పుడు ఇక మార్కెట్ ధర ఎక్కువ ఉంది, ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్ అనేది మనకు తక్కువగా ఉంది. మాకు మార్కెట్ ధర ఏది ఎక్కువ ఉండేది? ప్రభుత్వ సబ్సిడీలు గ్రేటెడ్ దెన్ పరోక్ష పన్నులు అన్నాడు. పరోక్ష పన్నులు అనేటివి మనకు ఎక్కువ చూపించాలి, సబ్సిడీలు అనేది మనకు తక్కువ చూపించాలి. రెండొచ్చండి, పరోక్ష పన్నులు ఎక్కువగా ఉన్నాయి, సబ్సిడీలు చూస్తే మనకు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేది ఇది కరెక్ట్. రెండోది, ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ కొద్దిగా జాగ్రత్తగా చదువుకుంటే క్వశ్చన్స్ పెట్టవచ్చు. 11 తలసరి ఆదాయ వృద్ధి రేటు పొందేందుకు అన్నాడు. తలసరి ఆదాయం అంటేనే ఒక సంవత్సర కాలంలో ఒక దేశం మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా సంఖ్యచే భాగిస్తే ఏమొస్తుంది? తలసరి ఆదాయం వస్తుంది. ఒక వ్యక్తి యొక్క వార్షిక సగటు ఆదాయాన్ని ఏమంటామంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. మన జాతీయ ఆదాయాన్ని ఒక్కొక్క వ్యక్తి పంచుకుంటే ఎంత ఆదాయం వస్తుంది తెలియచేసే తలసరి ఆదాయం. వాడు తలసరి ఆదాయం అడగలే, తలసరి ఆదాయం వృద్ధి అన్నాడు. తలసరి ఆదాయం పెరగాలన్నా, తలసరి ఆదాయం తగ్గాలన్నా జాతీయ ఆదాయము జనాభా పైన ఆధారపడి ఉంటుంది. తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎక్కువగా ఉండి జనాభా వృద్ధి రేటు తగ్గాలి. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5% ఉందనుకున్నాం, జనాభా వృద్ధి రేటు 3% ఉందనుకో, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత అవుతుంది? 2% అవుతుంది. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5%, జనాభా వృద్ధి రేటు 3% ఉంటే తలసరి ఆదాయం ఎంత? వృద్ధి రేటు 2% పెరిగినట్టు. జనాభా తగ్గిందనుకో తలసరి ఆదాయం పెరుగుతుంది. అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసేస్తే మనకేమొస్తుందంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది వస్తుంది. చూడండి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును కలిపిల్లు ఇక్కడ తీసేశారు. ఆన్సర్ ఏంది? జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటుని ఏం చేయాలంటే తీసేయాలి. 13వ క్వశ్చన్, దాదాబాయి నవరోజీ 1867-68 సంవత్సర సంబంధించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు జాతీయ తలసరి ఆదాయాలు వరుసగా అన్నాడు. జాతీయ తలసరి ఆదాయాలు వరుసగా ఏ విధంగా అన్నాడు? దాదాబాయి నవరోజీ 1867-68లో జాతీయ ఆదాయం లెక్కిస్తే జాతీయ ఆదాయం 340 కోట్లు, తలసరి ఆదాయం 20 రూపాయలు అన్నాడు. 340 కోట్లు, తలసరి ఆదాయము 20 రూపాయలు అన్నాడు. ఇది కరెక్ట్. వెల్త్ అండ్ ట్యాక్సేబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథములో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరన్నాడు? ఏ వెల్త్ అండ్ ట్యాక్సేబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయితలలో ఎవరంటే మనకు కేటీ షా మరియు కాంబట్ట 1921-22లో మన దేశ ఆదాయాన్ని లెక్కించారు. ఏ బుక్లో లెక్కించారంటే వెల్త్ అండ్ ట్యాక్సేబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం. మనకు వికే ఆర్వీరావు గ్రంథం ఏంది? బ్రిటిష్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్. అదేవిధంగా ఆర్సి దేశాయ్ గ్రంథం ఏంది? కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియా గ్రంథం. అందుకే కేటీ షా రాసిన గ్రంథం వెల్త్ అండ్ ట్యాక్సేబుల్ కెపాసిటీ అనే గ్రంథములో మన దేశ ఆదాయాన్ని లెక్కించిండు. 2364 కోట్లు చూపించండి దాంట్లో. నెక్స్ట్, వికే ఆర్వీరావు అంచనాలలో 31-32 సంవత్సరానికి భారత జాతీయ తలసరి ఆదాయం వరుస క్రమంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించిన వ్యక్తి వికే ఆర్వీరావు. శాస్త్రీయ పద్ధతులు అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను ఉత్పత్తి పద్ధతి ద్వారా లెక్కించిండు. పరిశ్రమల సేవా రంగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించిన వ్యక్తి ఎవరంటే ఇతని అంచనా ప్రకారం జాతీయ ఆదాయం 1689 కోట్లు, తలసరి ఆదాయం 62 రూపాయలు ఉంది. ఈ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 16వది, ఈ కామర్స్ లావాదేవీలపైన 1% పన్ను విధిస్తున్నారట. కొత్త బడ్జెట్లో స్థూల అమ్మకాలపైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని స్థూల అమ్మకాలపైన 1% పన్ను విధిస్తున్నామని 2020-21 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ పేర్కొంది. అంటే ఇది కరెక్టే. 2021 కేంద్ర బడ్జెట్లో డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ను రద్దు చేశారన్నమాట. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే డివిడెంట్లు అంటే లాభాలలో వాటాను అర్థం. కంపెనీలలో ఎక్స్ అనే కంపెనీలలోనూ షేర్లు కొనుగోలు చేసినావు, వాటాలు కొనుగోలు చేసినావు. ఆ కంపెనీ ప్రతి సంవత్సరానికి వాటాలు పంచుతుంది. లాభాలు వస్తే వాటాలను పంచుతుంది.
లాభాలపైన ట్యాక్స్ కట్టి పంపిణీ చేయాలి. కానీ అటువంటి ఇప్పుడు ట్యాక్స్ని ఏం చేశారు, లాభాలపైన ట్యాక్స్ అనేది చెల్లించిన అవసరం లేదు. ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది, 100 కోట్లు లాభాలు వచ్చినాయి. ఈ 100 కోట్ల పైన ట్యాక్స్ కట్టి మిగిలింది వాటాదారులకు పంచాలి. అటువంటి లాభాలపైన విధించే పన్నును రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ సూచించింది. అందుకే డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది రద్దు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో మనకు సూచించింది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏమన్నాడు, ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2020-21 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి న్యాయస్థానంలో కేసులను పరిష్కరించడానికి మార్చి 31 వరకు ఆదాయం పన్నుకు సంబంధించి చెల్లింపులు చేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదట. మార్చి 31 నుంచి జూన్ 30 వరకు చెల్లింపులు చేస్తే పెనాల్టీ ఉంటుందట. జూన్ 30 తర్వాత ఈ పథకం అమల్లో ఉండదంట. అంటే వివాద్ సే విశ్వాస్ ఏంది, విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వండి, వివాదాలకు వెళ్ళకండి. ఆదాయం పన్నుకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు పరిష్కరించడానికి వివాద్ సే విశ్వాస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కరెక్టే. 2019 డిసెంబర్ చివరి నాటికి జిఎస్టీ వసూళ్లు 1,03,184 కోట్లు. ఇది కరెక్టే. అంటే మనకు అన్నీ కరెక్టే, ఏబిసిడి అన్నీ కూడా మనకు కరెక్టే. ఆన్సర్ ఏబిసిడి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది అన్నాడు. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. ఈ క్రింది వాటిలో సరైనది అంటే 14వ ఆర్థిక సంఘం 29 రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను పంచగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావటం వలన ఆ రాష్ట్రానికి 1% వాటాను పక్కన పెట్టి మిగిలిన 41% వాటాను 28 రాష్ట్రాలకు పంచాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందంట. అంటే 14వ ఆర్థిక సంఘం 29 రాష్ట్రాలకు 42% వాటాను ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం వలన దానికి 1% వదిలేసి మిగిలిన 41% వాటాను 28 రాష్ట్రాలకు పంచండి అన్నది. ఈ సిఫార్సు కరెక్టే. 15వ ఆర్థిక సంఘం తీసుకున్న విభిన్న కొలమానాల కారణముగా దేశంలో మొత్తం మీద పన్నుల వాటాలో 8 రాష్ట్రాలకు వేటేజీ తగ్గిపోగా 20 రాష్ట్రాలకు వేటేజ్ అనేది పెరిగిందంట. విభిన్న కొలమానం అంటే 14వ ఆర్థిక సంఘం జనాభాకు 15% వేటేజ్ ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం జనాభాకు 17.5% వేటేజ్ ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రకారం చూశారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం చూశారు. అంటే ఇన్కమ్ డిస్టెన్స్కు 45% వేటేజ్ ఇచ్చారు. కొత్తగా పన్ను సామర్థ్యానికి 2.5 వేటేజ్ అన్నారు. అంటే విభిన్న కొలమానాల వలన 20 రాష్ట్రాలు లబ్ధి పొందగా 8 రాష్ట్రాలకు అనేది మనకు వేటేజీ తగ్గిపోయింది అన్నారు. ఇది కరెక్టే. 15వ ఆర్థిక సిఫార్సులలో వచ్చిన తేడాల వలన 20 రాష్ట్రాలకు 32,923.65 crores లాభపడనున్నదట. ఇది కూడా కరెక్టే. 15వ ఆర్థిక సిఫార్సులలో వచ్చిన తేడాల వలన 8 రాష్ట్రాలకు నష్టపోతున్నాయంట. ఎంత నష్టపోతున్నాయి? 18,389 కోట్లు నష్టపోతున్నాయంట. ఇది కూడా కరెక్టే. అంటే మనకు అన్నీ కూడా మనకు కరెక్ట్ ఇచ్చాడు. ఏబిసిడి అనేది కరెక్ట్. ఏబిసిడి అనేది మనకు కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది ఎంత? 17వ క్వశ్చన్. నెక్స్ట్ 20, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అంటే 15వ ఆర్థిక సంఘం విభిన్న కొలమానాలు అన్నాడు. జనాభాకి ఇక్కడ ఎంత వేటేజ్ ఇచ్చారు అంటే 15% వేటేజ్ ఇచ్చారు. జనాభాకు ఎంత వేటేజ్ ఇచ్చారంటే 15% వేటేజ్ ఇచ్చారు. ట్యాక్స్ ఎఫర్ట్కు పన్ను సామర్థ్యానికి ఎంత వేటేజ్ ఇచ్చారు?
పన్ను సామర్థ్యానికి ఇచ్చిన వెయిటేజ్ ఎంత అంటే 2.5% వెయిటేజ్ ఇచ్చారు. ఇన్కమ్ డిస్టెన్స్కు ఎంత వెయిటేజ్ ఇచ్చారు? 45% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది. జనాభాకు 15% వెయిటేజ్ ఇవ్వగా, ట్యాక్స్ ఎఫర్ట్ చూస్తే 2.5 వెయిటేజ్ ఇవ్వగా, అడవులకు ఇచ్చిన వెయిటేజ్ 10% వెయిటేజ్ ఇచ్చారు. డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్కు ఎంత వెయిటేజ్ ఇచ్చారు? 12.5% వెయిటేజ్ ఇచ్చారు. అంటే మనకు జనాభాకు సంబంధించిన వెయిటేజ్ ఏంటంటే 15, అడవులు వాతావరణంకి ఎంత ఇచ్చారంటే మనకు 10 ఇచ్చారు, 5, 4. అదేవిధంగా ఇన్కమ్ డిస్టెన్స్కి ఎంత ఇచ్చారు? 45% ఇచ్చారు. డెమోగ్రఫిక్ ఎంత ఇచ్చారు? 12.5% ఇచ్చారు. ట్యాక్స్ ఎఫర్ట్కి ఎంత ఇచ్చారు? 2.5% ఇచ్చారు వెయిటేజ్. ఆన్సర్ అనేది ఇది కరెక్ట్. 15వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 28 రాష్ట్రాలకు కలిపి ఎంత పంచనున్నారు అన్నాడు. 7,84,000 అర్థం 180.87 crores పంచనున్నారు అట. ఇది 28 రాష్ట్రాలకు కలిపి మొత్తం ఇంత పంచనున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. భూతలింగం కమిటీ అన్నాడు. భూతలింగం కమిటీ దేనికి సంబంధించిన? పన్నుల ఆధునీకరణకు సంబంధించిందా, కార్పొరేట్ పన్నుకు సంబంధించిందా, కస్టమ్ డ్యూటీకి సంబంధించిన వ్యాట్? ముందు మనకు తెలిసినే పెట్టుకోవాలి. అదేవిధంగా వ్యాట్ సూచన అన్నాడు. ఎల్కేజా వ్యాట్ను సూచించారు. ఎల్కేజా వ్యాట్ సూచించారు. ఎల్కేజా లక్ష్మీకాంతజా వ్యాట్ సూచన. భూతలింగం కమిటీ పన్నులను ఆధునీకరించటం. జాన్ మత్తయి కమిటీ కార్పొరేట్ పన్ను. ఎన్డి తివారీ కస్టము సుంకం. ఏ భూతలింగం అనేది పన్ను విధానాల ఆధునీకరణ 4. జాన్ మత్తయి కార్పొరేట్ ట్యాక్స్ 3. ఎన్డి తివారీ కస్టమ్ డ్యూటీ సూచన 2. ఎల్కేజా వ్యాట్ సూచన 1. ఏది కరెక్ట్? 4వది కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికానిది. ఈ క్రింది వాటిలో సరికాని అంశం అన్నాడు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ లెక్కింపు పద్ధతి ప్రకారము లాభాలను లెక్కించి విధించే పన్ను కనీస ప్రత్యామ్నాయ పన్ను అన్నాడు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ లెక్కింపు ప్రకారము లాభాలను లెక్కించి మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ లెక్కిస్తారు. ఇది 1996-97లో చిదంబరం యాక్ట్ను సూచించాడు. ఇది కరెక్టే. స్థిరాస్తులను విక్రయించినప్పుడు లాభం పైన విధించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఇది కూడా కరెక్టే. స్టాక్ మార్కెట్లో లావాదేవీలపైన విధించే పన్ను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. కంపెనీ యొక్క వార్షిక నికర లాభాలపై విధించే పన్ను ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అన్నాడు. కాదు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంది? కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగస్తులకు జీతాలకు తోడుగా అదనపు సౌకర్యాలు కల్పిస్తారు. ఆ అదనపు సౌకర్యాలపైన విధించబడేది ఏంటంటే మనకు ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్. ఇది అనేది మనకు తప్పు. ఏబిసి సరైనది, డి సరైనది కాదు. అంటే 1, 2, 3 సరైనవి, ఇక్కడ పైవన్నీ సరైనవి అన్నాడు. కాదు. ఏబిసి అనేది సరైనది, డి సరైనది కాదు. ఏబిసి సరైనవి, డి అనేది సరైనది కాదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మోడరేట్ అన్నాడు. మోడరేట్ అనేది 86-87 బడ్జెట్లో వచ్చేది. మోడిఫై వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎల్కేజా సూచించిన వ్యాట్ ఏంటిది? మ్యాన్వ్యాట్, మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వస్తువు తయారీ దశలోనే పన్ను విధించాలని మనకు మ్యాన్వ్యాట్ సూచిస్తుంది. మ్యాన్వ్యాట్ కొద్దిగా సవరించి మోడరేట్ రూపంలో ప్రవేశపెట్టారు. మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్గా మార్చారు. సెన్వాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వివిధ వస్తువులపైన వివిధ రకాల పన్నులు ఉండడం మంచిది కాదు.
అర్థం ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశం కొద్దీ 2001లో రాజా చెల్లయ్య సూచించిన వ్యాట్ ఏంటంటే సెన్ వ్యాట్. ఇది జిఎస్టీ అమలు అన్నాడు 2017 జూలై 1. మ్యాట్ అన్నాడు మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ 96-97లో వచ్చింది. అంటే మోడరేట్ అనేది 1986-87 సెకండ్. సెన్వాట్ అనేది 2000-2001 ఏ అనేది సెకండ్, బి అనేది 1. జిఎస్టీ 2017 జూలై 1 3. మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ 96-97 4. రెండో ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 2016 నవంబర్ 3న నిర్ణయించిన జిఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను గుర్తించను. జిఎస్టీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ. దీనికి చైర్మన్ ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఇది సూచించిన స్లాబ్ రేట్లు 0%, 5%, 12%, 18%, 28% ఉంటుంది. ఇది 0%, 5%, 12%, 18%, 28% అర్థం 5 రకాల స్లాబ్ రేటు సూచించింది. ఇన్కమ్ ట్యాక్స్లో 7 రకాల స్లాబ్ రేట్లు, ఇక్కడ చూస్తే 5 రకాల స్లాబ్. 0 అంటే మినహాయింపు 23. 24 జిఎస్టీని అమలు పరచుటకు 122వ రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు అన్నాడు. ఎప్పుడు ఆమోదించడం 2016 సెప్టెంబర్ 8. ఇవి గుర్తుంచుకోవాలి, ఇయర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీ అమలు వలన రాష్ట్రాలకు సంభవించే నష్టాన్ని 5 సంవత్సరాలు కేంద్రం భరించగా అందులో ఎన్ని సంవత్సరాలు పూర్తి నష్టాన్ని కేంద్రం భరిస్తుందంట. జిఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టాలు వస్తే మొదటి 5 సంవత్సరాలు, మొదటి 3 సంవత్సరాలు 100% కేంద్రమే భరిస్తుందంట. మొదటి 3 సంవత్సరాలు అంటే 2017-18, 18-19, 19-20. జిఎస్టీ అమలు ఎప్పుడో 2017. మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలు ఎంతైతే ఆదాయం కోల్పోయారో పూర్తిగా కేంద్రమే భరిస్తుందంటే మొదటి 3 సంవత్సరాలు 100%. 4వ సంవత్సరం 75%, 5వ సంవత్సరం 50%, 4వ సంవత్సరం అంటే 2020-21, 5వ సంవత్సరం అంటే 21-22 50%. ఆ తర్వాత అంటే జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, జిఎస్టీ అమలు వలన రాష్ట్రాలకు సంభవించే నష్టాన్ని 5 సంవత్సరాలు కేంద్రం భరించగా అందులో ఎన్ని సంవత్సరాలు పూర్తి నష్టాన్ని కేంద్రం భరిస్తుందంట, ఎన్ని 3 సంవత్సరాలు 100% పూర్తిగా భరిస్తుందంట. ఆన్సర్ ఏంటో మనకు 3 సంవత్సరాలు 100%, 4వ సంవత్సరం 75, 5వ సంవత్సరం 50%. ఆ తర్వాత జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు 2022 తర్వాత. నెక్స్ట్ ఐసిఓఆర్ అంటే ఏంటన్నాడు. ఐసిఓఆర్ అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఇగో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అర్థం ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనొచ్చు. ఇది ఎంసీఆర్ అంటే ఇక్కడ మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనొచ్చు, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఒక యూనిట్ వస్తువును తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో తెలియచేసే దాన్ని ఏమంటాం, ఐసిఓఆర్ అంటాం. ఒక పెన్ను తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో తెలియచేసే దాన్ని ఏమంటాం, ఐసిఆర్ఓ. అందుకే ఒక యూనిట్ మూలధనాన్ని తయారు చేయడానికి, ఒక యూనిట్ వస్తువును తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో తెలియచేసేదాన్ని ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనొచ్చు. అర్థం ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనొచ్చు. ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి. సిఓఆర్ అనేది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. సిఓఆర్ అని జాగ్రత్త వినండి. సిఓఆర్కు ఐసిఓఆర్కు స్వల్ప తేడా ఉంటుంది. సిఓఆర్ అంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో,
ఒక యూనిట్ వస్తువును తయారు చేయటానికి ఎన్ని యూనిట్ల మూలధనము అవసరమవుతుందో తెలియచేసేది COR. అదనముగా ఒక యూనిట్ వస్తువును తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో తెలియచేసే దాన్ని ఏమంటాం? ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఈ రెండు పదాలు జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఒక యూనిట్ మూలధనం అంటే COR, అదనంగా ఒక యూనిట్ మూలధనం తయారు చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం అవసరమవుతుందో తెలియచేసే దాన్ని ఏమంటాం? ICOR అంటాం, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. నెక్స్ట్, నీతి ఆయోగ్ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం, శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం అంటాం. శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం. ఇది కరెక్ట్ ఆన్సర్. 27. నెక్స్ట్, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే పాలక మండలి సభ్యులలో ఎవరు సభ్యులుగా ఉంటారంట? గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. A1 C1. AC సరైనది. 29. నీతి ఆయోగ్ కేంద్ర ప్రయోజిత పథకాలపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘమునకు సంబంధించిన సరైనది అన్నాడు. జాగ్రత్త. ఈ ఉపసంఘమును కన్వీనర్గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వివరించింది. నీతి ఆయోగ్ 3 సబ్ గ్రూపులను ఏర్పాటు చేసిందాం. 3 సబ్ గ్రూపులను ఏర్పాటు చేసింది. అర్థం? 1, 2, 3. 1 కేంద్ర ప్రయోజిత పథకాలను సమీక్షించడానికి, 2 స్వచ్ఛ భారత్, 3 స్కిల్ డెవలప్మెంట్. మొదటి ఉపసంఘానికి కన్వీనర్గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రెండో ఉపసంఘానికి స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు, 3 ఉపసంఘము నైపుణ్యత అభివృద్ధి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ను నియమించారు. ఉపసంఘాలకు కన్వీనర్గా రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు నియమిస్తారు. సమన్వయకర్తగా నీతి ఆయోగ్ CEO చూసుకుంటారు, కోఆర్డినేటర్గా నీతి ఆయోగ్ CEO చూసుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు? ఉపసంఘానికి నీతి ఆయోగ్ కేంద్ర ప్రయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, కేంద్రం అమలు చేస్తున్న అత్యంత కీలకమైన 66 పథకాలను కొనసాగించాలన్నా వాటిని నిలిపివేయాలనే ఉద్దేశం కొద్దీ మొదటి ఉపసంఘం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని కన్వీనర్గా నియమించారు. ఇది కరెక్ట్. ఈ ఉపసంఘమునకు సమన్వయకర్తగా కోఆర్డినేటర్గా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వివరించునంట. వైస్ చైర్మన్గా CEO వివరిస్తాడు. ఇది తప్పు. ఈ ఉపసంఘమును కన్వీనర్గా గుజరాత్ ముఖ్యమంత్రి అట. గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ ఉపసంఘమునకు సమన్వయకర్త నీతి ఆయోగ్ CEO అట. ఇది కరెక్టే. A మరియు D అనేది ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, నీతి ఆయోగ్కు సంబంధించి సరైన వాక్యాన్ని ప్రభుత్వ విధానాలను మార్గదర్శకాలను నిర్దేశించే మేధో సంస్థ గల సేవలను అందిస్తుంది. నీతి ఆయోగ్ను థింక్ ట్యాంక్ అంటారు. ఎందుకంటారు థింక్ ట్యాంక్ అని? సూచనలు సలహాలు ఇస్తుంది, మేధోపరమైన సూచనలు సలహాలు ఇస్తుంది, కాబట్టి దాన్ని థింక్ ట్యాంక్ అని పిలుస్తాం. కేంద్ర మంత్రివర్గం నుండి గరిష్ట స్థాయిలో 4 నీతి ఆయోగ్ ఎక్స్ ఎఫీషియో సభ్యులుగా తీసుకుంటాం. ఎక్స్ ఎఫీషియో సభ్యుల కింద 4 తీసుకుంటాం. దళ హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ మొదలైన కీలకమైన శాఖ వాళ్ళు దీంట్లో ఎక్స్ ఎఫీషియో సభ్యులుగా మనకు వివరిస్తుంటారు. నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రధానమంత్రి నామినేట్ చేస్తారంట. కరెక్టే. 4 ఎక్స్ ఎఫీషియో మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా చూస్తే ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రధానమంత్రి నామినేట్ చేస్తారంట. పైవన్నీ కూడా కరెక్టే. IRDP, ట్రైజం, సిట్రా, డ్వాక్రా, గంగా కళ్యాణ్ యోజన, మిలియన్ వెల్ స్కీమ్ విలీనంతో ప్రారంభమైన పథకం అన్నాడు.
ఐఆర్డిపి 1978 ఏది ప్రయోగాత్మకముగా 2300 బ్లాకులలో, దేశవ్యాప్తంగా విస్తరించిందంటే 5011 బ్లాకులు విస్తరించింది 80. ట్రైజమ్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 79. కుల వృత్తులను ప్రోత్సహించడానికి సిట్రా 1992, డ్వాక్రా 1982, గంగా కళ్యాణ్ యోజన 1997, మిలియన్ వెల్ స్కీమ్ 1988. ఈ 6 పథకాలు కూడా 1999లో SGSYలో విలీనమైనవి. SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజనలో కలిసిపోయినాయి 1999లో. 2011లో స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన దేంట్లో కలిసిందంటే NRLMలో కలిసింది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో కలిసింది, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో కలిసింది. దీన్ని అజీవక పథకం అని కూడా పిలుస్తున్నాం. అంటే ఈ 6 పథకాలు దేంట్లో కలిసినట్టు? స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజనలో కలిసినట్టు. ఇది దేంట్లో కలిసింది? NRLM అనే స్కీమ్లో మనకు కలిసింది. ఏ ఆన్సర్ ఏది మనకు? SGSY ఆన్సర్ కరెక్ట్. ఈ 6 పథకాలు దేంట్లో కలిసినాయి అన్నప్పుడు SGSYలో కలిసినాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. CDP కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 అక్టోబర్ 2న దీన్ని ప్రారంభించారు. ఇది సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. 55 బ్లాకులలో ప్రారంభించారు. అర్థం? గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా పేదరిక నిర్మూలన కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మొట్టమొదటి అభివృద్ధి పథకము, మొట్టమొదటి పేదరిక నిర్మూలన పథకం ఇది. 1952లో ప్రారంభించారు. కృష్ణమాచారి కమిటీ సూచించారు. పురాణడు ప్రొవైడింగ్ అర్బన్ అండ్ రూరల్ ఎమ్యూనిటీస్, అబ్దుల్ కలాం కలల పథకం అని దేని పిలుస్తాం? పురా ప్రధాన ఉద్దేశం ఏంది? గ్రామీణ వలసలను నియంత్రించడం. గ్రామీణ వలసలు ఎందుకు జరుగుతున్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక వసతులు ఉండలేవు. పట్టణ ప్రాంతంలో లభ్యమయ్యే మౌలిక సౌకర్యాలన్నీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటే గ్రామీణ వలసలను నియంత్రించడానికే 2004లో మనకు పురా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్నే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్లో కల్పించారు. భారత్ నిర్మాణ్ యోజన అంటాం దీన్ని. భారత్ నిర్మాణ్ ప్రధాన ఉద్దేశం ఏంది? 6 రంగాలకు మౌలిక వసతులు కల్పించడం. అర్థం? మౌలిక వసతులను కల్పించాలని గ్రామీణ ప్రాంతంలో 6 రకాల మౌలిక వసతులు మీకు గతంలో చెప్పిన రైట్ అనే పదాన్ని గుర్తుంచుకోమన్నాను. గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు వాటర్, గ్రామీణ ప్రాంతంలో రహదారులు రోడ్, గ్రామీణ ప్రాంతంలో ఇరిగేషన్ సాగునీరు, గ్రామీణ ప్రాంతంలో విద్యుత్, గ్రామీణ ప్రాంతంలో గృహ వసతి, గ్రామీణ ప్రాంతంలో టెలిఫోన్ సౌకర్యం. గ్రామీణ ప్రాంతంలో 6 రకాల మౌలిక వసతులు కల్పించడం. ఇది ఎప్పుడు వచ్చింది? 2005. NREGP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 2005లో చట్టం తీసుకొచ్చారు. 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదా CDP అనేది 1952 4th, పురా అనేది 2004 3, భారత్ నిర్మాణ్ 2005, NREGP 2006. ఇక దీంట్లో ఉంటుంది. ఈ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, స్వతంత్రం రాకమునుపు రూపొందించిన ప్రణాళికలను వాటి ప్రాధాన్యత అంశాలను జతపరచుము అన్నాడు. ఇక్కడ బాంబే ప్రణాళికను రూపొందించిన సంవత్సరం 1943. రూపొందించిన వ్యక్తులు ముంబైకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు. బాంబే ప్రణాళిక పెట్టుబడి వ్యయం ఎంత? 10,000 కోట్లు. కాల వ్యవధి ఎంత? 15 సంవత్సరాలు. వేటికి ప్రాధాన్యత ఇచ్చింది? భారీ పరిశ్రమలు, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. మౌలిక పరిశ్రమలు అంటే ఏంటిది? 1 3 అనేది 3. గాంధీ ప్రణాళిక
గాంధీ ప్రణాళికను రూపొందించిన సంవత్సరం 1944. రూపొందించిన వ్యక్తి ఎస్ఎన్ అగర్వాల్. పెట్టుబడి వ్యయము 3,500 కోట్లు. కాల వ్యవధి 10 సంవత్సరాలు. దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? కుటీర మరియు ఖాదీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. గాంధీ ప్రణాళిక కుటీర మరియు ఖాదీ పరిశ్రమలు, వ్యవసాయంకు ప్రాధాన్యత ఇచ్చింది. 1. ప్రజా ప్రణాళిక రూపొందించిన సంవత్సరం 1945. రూపొందించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. పెట్టుబడి వ్యయము 15,000 కోట్లు. కాల వ్యవధి 10 సంవత్సరాలు. దేనికి ప్రాధాన్యత? ప్రజలకు అవసరమయ్యే వినియోగ వస్తు పరిశ్రమను ప్రారంభించడం. ఇది 4. సర్వోదయ ప్రణాళిక 1950 జనవరి 1. ఎవరు రూపొందించారు? జయప్రకాష్ నారాయణ. దీని ప్రధాన ఉద్దేశం గ్రామీణ వికేంద్రీకరణ, పేదవారికి తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయటం. గ్రామీణ వికేంద్రీకరణ, తక్కువ ధరకు సరఫరా చేయటము. 3, 1, 4, 2. ఈ 3, 1, 4, 2 అనేది ఎక్కడ కనబడుతుందంటే మనకు 4లో కనబడుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ 34th. ఈ క్రింది ప్రణాళిక వ్యూహాలను సరిగా జతపరచండి అన్నాడు. అంటే నమూనాలు మనకు ఐడియా ఉండాలి. 12 ప్రణాళికల నమూనాలు ఐడియా ఉండాలి. మహల్నోబిస్ భారీ పరిశ్రమల వ్యూహం అన్నాడు. భారీ పరిశ్రమల వ్యూహం అంటే మహల్నోబిస్ 4 రంగాల నమూనా ఏంటి? సెకండ్ ప్లాన్. 1వ ఏంటం? 2. హరాడోమర్ నమూనా చెప్పాను, ఫస్ట్ ప్లాన్. పొదుపు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చిండు. బ్రెట్లైన్ నమూనా సుస్థిర అభివృద్ధి గురించి చెప్తుంటా అంటాడు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించగల అభివృద్ధి అని బ్రెట్లైన్ కమిషన్ చెప్తుంటా అంటే 10th ప్లాన్ బ్రెట్లైన్ నమూనా. 4. సూచనాత్మక ప్రణాళిక అంటే ఏంటి? ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత పెంచే ప్రణాళికలన్నీ కూడా ఇండికేటివ్ ప్లాన్స్ అంటాం. మొదటగా 1947లో ఫ్రాన్స్ దేశంలో దీన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో 8వ ప్రణాళిక నుండి సూచనాత్మక ప్రణాళికలు ప్రారంభమైనాయి. మనకు 8వ ప్రణాళిక నుండి సూచనాత్మక ప్రణాళికలు ప్రారంభమైనాయి. మనకు అంటే 2, 1, 4, 3. 2, 1, 4, 3 అంటే ఈ ఆన్సర్ కరెక్ట్. 2వ ఈ జతపరచము అన్నాడు. 1 సార్థక డిమాండ్ తగ్గినప్పుడు ఏర్పడే నిరుద్యోగం అంటాం. సార్థక డిమాండ్ తగ్గినప్పుడు ఏర్పడే నిరుద్యోగం ఏందాం? ఇక్కడ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ 4. చక్రీయ నిరుద్యోగం అంటే ఏంది? ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. ఆర్థిక కార్యకలాపాలను బలవంతంగా ఆపేశారు. పెట్టుబడులు తగ్గినాయి, ఉత్పత్తి తగ్గింది. రేపు ఆర్థిక కార్యక్రమాలు విస్తరించినాయి అనుకో, ఇప్పుడు పెట్టుబడులు తగ్గినాయి, ఉత్పత్తి తగ్గింది, ఉపాధి తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తప్పుడు పెట్టుబడులు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గటం వలన ఆ వస్తువును తయారు చేసే పరిశ్రమలన్నీ మూతపడి దాంట్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా నిరుద్యోగులు అవుతుంటారు. ఒక వస్తువుకు డిమాండ్ పెరిగిందనుకో ఆ వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే నిరుద్యోగం ఏమో తగ్గుతుంది. అందుకని ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటప్పుడు ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య దశలో ఉంటుంది. పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఉపాధి ఎక్కువ ఉంటుంది, నిరుద్యోగం తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్య దశ వచ్చేసరికి నిరుద్యోగం అనేది పెరుగుతుంది. సౌభాగ్య దశలో ఎక్కువ ఉపాధి అవకాశాలుండి ఆర్థిక మాంద్య కాలంలో నిరుద్యోగం ఉంటుంది. అందుకే ఆర్థిక మాంద్య కాలంలో నిరుద్యోగిత ఉండి ఎక్కడ అదృశ్యమవుతుందంటే సౌభాగ్య దశలో అనేది మనకు అదృశ్యమవుతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు, హెచ్చు తగ్గులు చోటు చేసుకోవటం వలన ఏర్పడేది ఏంటంటే మనకు చక్రీయ. సార్థక డిమాండ్ పెరిగిందానికి ఇది అదృశ్యమవుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగిందనుకో ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది.
అందుకే సార్థక డిమాండ్ అంటే డిమాండ్ సప్లై రెండు వస్తాయి. సమిష్టి డిమాండ్ సప్లై ఈ రెండు కలయికని ఏంటంటే సార్థక డిమాండ్ అనొచ్చు. అర్థం. శ్రామికులు ఒక పరిశ్రమ నుండి మరొక పరిశ్రమకు మారే మధ్య కాలంలో ఏర్పడే నిరుద్యోగం అన్నాడు. శ్రామికులు ఒక పరిశ్రమ నుండి మరొక పరిశ్రమకు ఎందుకు మారుతుంటా అంటారు? అధిక వేతనాలు ఆశిస్తున్నప్పుడు మారేటప్పుడు కొంతకాలము నిరుద్యోగం ఉండటాన్ని, అటువంటి నిరుద్యోగాన్ని ఏమంటారంట? ఘర్షణ నిరుద్యోగిత, సంఘృష్ట, ఘర్షణ, ఒత్తిడి, ఒరిపిడి నిరుద్యోగిత అని పిలుస్తాం. ఒక పనిని చేయవలసిన వ్యక్తుల కన్నా అదనపు వ్యక్తులు ఆ పనిని చేస్తున్నట్లయితే అటువంటి నిరుద్యోగాన్ని ఏమంటాం? ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఇద్దరు చేసే పని ముగ్గురు చేస్తూ అంటారు. ఆ మూడో వ్యక్తి వచ్చినప్పటికీ ఉత్పత్తిలో ఎటువంటి మార్పు రాదు. అక్కడ పని ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు పని చేస్తే 10 బస్తాలు, మూడో వ్యక్తి వచ్చిన అది 10 బస్తాలు, అత తొలగించిన అది 10 బస్తాలు. ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత 0. ఇది ఏ రంగంలో ఉంటుందంటే వ్యవసాయ రంగంలో కనబడుతుంటాడు. ఒక పనిని చేయవలసిన వ్యక్తుల కన్నా అదనపు వ్యక్తులు ఆ పనిని చేస్తున్నట్లయితే అటువంటి నిరుద్యోగాన్ని ఏమని పిలుస్తాము? ప్రచ్ఛన్న నిరుద్యోగం అని పిలుస్తామంట. 2. సంవత్సరంలో కొంతకాలం పని ఉండి మరికొంతకాలం పని లేకపోతే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఋతువులు అనుకూలించినప్పుడు ఉపాధి ఉంటుంది, అనుకూలించిన సందర్భంలో నిరుద్యోగం ఉంటుంది. దాన్ని ఏమంటాం? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. 4, 1, 2, 3 ఎక్కడ నుంచి 4, 1, 2, 3 అనేది ఇక్కడ ఉంటుంది. అంటే నిరుద్యోగ రకాలు తెలిస్తే మనకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు. నిరుద్యోగానికి సంబంధించిన రకాలు తెలవాలి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి కానిది అన్నాడు. సరి కానిది అంటే మనకు సరైనది తెలవాలి. నెంబర్ 1, నిరుద్యోగిత రేటు. నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక జనాభా ఇంటూ 100 ఉంటుంది ఇక్కడ. ఇంటూ 100 ఇది కరెక్టేనా అంటే మనకు కరెక్టే. పేదరికం శాతం తెలుసుకోవాలంటే టోటల్ పాపులేషన్, మొత్తము జనాభాలో పేదవారు ఎంతమంది ఉన్నారు ఇంటూ 100 తోటి చేస్తారు. అప్పుడు పేదరికం శాతం తెలుస్తుంది. ఈ నిరుద్యోగుల శ్రామిక జనాభా అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు వారిని చూస్తారు. దాంట్లో నిరుద్యోగులు ఎంత ఇంటూ 100 తోతే నిరుద్యోగిత రేటు తెలుస్తుంది మనకు. ఇది మనకు కరెక్టే. నిరుద్యోగుల సంఖ్య అన్నాడు. శ్రామిక శక్తి నుంచి పని శక్తిని తీసేయాలి. శ్రామిక శక్తి అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని శ్రామిక శక్తి అంటాం. మొత్తం జనాభా 1000 మంది అనుకోండి. దీంట్లో శ్రామిక జనాభా 800 మంది అనుకోండి. మిగిలిన 200 మంది ఎవరు? పిల్లలు, వృద్ధులు తీసేయాలి. ఈ శ్రామిక జనాభాలు అంటే 800 మందిలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతంటే 600 మంది. పని శక్తి అంటే ఏంది? శ్రామిక జనాభాలో ఎంతమంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలియచేసేది పనిశక్తి. ఈ శ్రామిక శక్తి నుంచి పనిశక్తి తీసేస్తే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నట్టు? 200 ఉన్నట్టు. అందుకే శ్రామిక శక్తి నుంచి పనిశక్తిని తీసేస్తే ఏమొస్తుందంటే మనకు నిరుద్యోగుల సంఖ్య అనేది వస్తుంది. ఇది కూడా కరెక్టే. జనాభా వలన కలిగే ప్రయోజనాలను డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. ఇది కూడా కరెక్టే. సంవత్సరంలో 6 నెలల కన్నా తక్కువ పని చేసే వారిని ఏమంటాం? ఉపాంత శ్రామికులు అంటాం. ఇక్కడేమన్నాడు? ప్రధాన శ్రామికులు అన్నాడు. ఈ ప్రధాన శ్రామికులు అనేటి కాదు. సంవత్సరంలో 6 నెలల కంటే ఎక్కువ పని చేసేవారిని ప్రధాన శ్రామికులు, 6 నెలల కంటే తక్కువ పని చేసేవారిని ఉపాంత శ్రామికులు అంటాం. అంటే మనకు ఏబిసి ఇది 2 కూడా సరైనవే, డి అనేది మనకు సరైనది కాదు అని చెప్పుకోవచ్చు. ఏబిసి సరైనది, డి అనేది సరైనది కాదు. ఇది ఇంటూ 100 కంటే గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్, ఈ కింది వాణిలో సరైనది ఏ? భారత వ్యవసాయ రంగములో అధికముగా కలిగిన నిరుద్యోగిత ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇది కరెక్ట్. భారత పట్టణ ప్రాంతంలో అధికముగా ఉండే నిరుద్యోగిత, విద్యావంతులలో నిరుద్యోగిత, పారిశ్రామిక నిరుద్యోగం అన్నాడు.
అభివృద్ధి చెందిన దేశాల ప్రధానముగా ఉండే నిరుద్యోగితలు చక్రీయ, సంగృష్ట, ఐచ్ఛిక అన్నాడు. ఇది కూడా కరెక్టే. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధానంగా ఉండే నిరుద్యోగితలు కాలిక, ప్రచ్ఛన్న, వ్యవస్థాపరమైన, అనిచ్ఛ. విద్యావంతులలో పట్టణాల్లో ఉంటుంది, గ్రామంలో ఉండొచ్చు. అంటే ఇక్కడ మన నిరుద్యోగ రకాలు మనకు తెలవాలి. ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ రంగంలో అధికముగా గల నిరుద్యోగిత ప్రచ్ఛన్న అన్నాడు. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ పని చేస్తే. పట్టణ ప్రాంతాలలో విద్యావంతుల నిరుద్యోగిత ఉంటుంది, పారిశ్రామిక నిరుద్యోగిత కూడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల విద్యావంతులంతా కూడా పట్టణ ప్రాంతానికి వెళ్తుంటా అంటారు. పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా నిరుద్యోగిత ఏర్పడుతుంటా ఉంటుంది. అంటే ఇక్కడ నిరుద్యోగ రకాలు తెలుసుకోవాలి మనకు. వ్యవసాయ రంగంలో అంటే ప్రచ్ఛన్న ఉంటుంది, కరెక్టే. గ్రామీణ ప్రాంతంలో అంటే వృత్తి సంబంధం పెట్టుకోవాలి. పట్టణ ప్రాంతంలో అధికంగా విద్యావంతుల నిరుద్యోగం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశం లేకపోవడం వలన పట్టణ ప్రాంతానికి వెళ్తుంటా అంటారు. ఆ పట్టణ ప్రాంతంలో విద్యావంతులలో నిరుద్యోగితనే ఏర్పడుతుంది. పారిశ్రామిక నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతంలో వర్షాకాలము 4 నెలలు పని ఉంటుంది, మిగతా 8 నెలలు పని ఉండదు. ఉపాధి కోసం పట్టణ ప్రాంతానికి వెళ్తుంటారు. ఆ పట్టణ ప్రాంతంలో పరిశ్రమలపైన ఉపాధి పడుతుంటారు. ఆ పరిశ్రమలో యంత్రాలు ఎక్కువ ఉంటే శ్రామికులు తక్కువ ఉంటారు. అటువంటి సందర్భంలో పారిశ్రామిక రంగం ఏర్పడుతుంటే పారిశ్రామిక నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఇది కరెక్టే. చెందిన దేశాలలో చక్రీయ ఉంటుంది, సంగృష్ట ఉంటుంది, ఐచ్ఛిక. ఐచ్ఛిక అంటే ధనవంతులలో ఎక్కువ కనబడుతుంది. పని ఉంటుంది, పని చేయడానికి వాడు ఇష్టపడడు. సంగృష్ట అంటే ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమ మారుతున్నప్పుడు. చక్రీయ అంటే హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధానంగా ఉండే నిరుద్యోగిత కాలిక కరెక్టే, ప్రచ్ఛన్న కరెక్టే. వ్యవస్థాపరమైన నిరుద్యోగిత జనాభా ఎక్కువ ఉంటుంది, ఉపాధి ఉండవు. అనిచ్ఛాపూర్వక పని చేయడం సిద్ధంగా ఉంటావు, మార్కెట్లో పని ఉండదు. విద్యావంతులు నిరుద్యోగిత ఉంటుంది. మనకి ఇక్కడ ఏబిసిడి అన్నీ కూడా మనకు కరెక్ట్గానే మనకు కనబడుతున్నాయి. నిరుద్యోగ రకాలు తెలిస్తే మీకు ఈ ఆన్సర్ చేయొచ్చు. 38 క్వశ్చన్. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం పేదరికం ఎంత అన్నాడు. 2004-2005 పేదరికాన్ని అంచనా వేయడానికి 2005లో సురేష్ టెండూల్కర్ కమిటీ నియమిస్తే 2009లో రిపోర్ట్ ఇచ్చింది. ఇతని ప్రకారం పేదరికం ఎంత అన్నాడు. 37.2%. 37.2%. రెండోది 37.2%. ఇది ఒకటి. రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరిక శాతం ఎంత. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ అంచనాలను సమీక్షించడానికి రంగరాజన్ కమిటీ అధ్యక్షతన కమిటీ చేశారు. 2012లో కమిటీ చేస్తే 2014లో రిపోర్ట్ ఇచ్చారు. దానిలో సభ్యులు కూడా ఉన్నారు. మహేంద్రదేవ్, మహేష్ వ్యాస్, సుందరం. ఈ నివేదిక ప్రకారం 29.5% వచ్చింది పేదరికం. అంటే 3. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ 2011-12లో లెక్కించారు. పేదరికం ఎంత అన్నాడు. 21.9%. దండేకర్ రాత్ పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథములో 60-61లో పేదరికాన్ని లెక్కించారు. అప్పుడు 41% వచ్చింది. అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం పేదరికం అనేది మనకు 37.2%. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 1వ 3. రంగరాజన్ కమిటీ ప్రకారము పేదరికము 29.5%. సారీ, సురేష్ టెండూల్కర్ కమిటీ 2004-2005 1వ 2. ఎన్ఎస్ఎస్ఓ రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికము 21.9% 4. ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ ప్రకారం చూస్తే పేదరికపు ఎంత అర్థం. దండేకర్ రాత్ ప్రకారం పేదరికం ఎంత. సురేష్ టెండూల్కర్ ప్రకారం 37.2% అన్నప్పుడు 2. రంగరాజన్ కమిటీ ప్రకారం అన్నప్పుడు 29.5% 3. 68వ రౌండ్ ప్రకారం అన్నప్పుడు 21.9% 4. దండేకర్ రాత్ ప్రకారం అంటే 1, 2, 3, 4, 1 గుర్తుంచుకోండి. 2, 3, 4, 1 అంటే ఇక్కడ కనబడుతుంది. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి అంటాడు. యూఆర్పి యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటాం. అందరికీ సమానంగా వర్తించే పద్ధతి. దీన్ని ఎట్లా లెక్కిస్తారు. 30 రోజులలో 5 రకాల ఆహారేతర వస్తువులను మినహాయించి
మిగతా వస్తువులపైన ఎంత ఖర్చు పెట్టారో లెక్కిస్తుంది. యూఆర్పి అనేది దేని లెక్కించింది? 30 డేస్లో ఆహార వస్తువులపైన ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కించింది. 30 డేస్లో ఆహార వస్తువుల ఫుడ్ పైన ఎంత ఖర్చు పెడుతున్నారో అంచనా వేసింది. యూఆర్పి సగటున ఒక నెలకు ఒక వ్యక్తి ఆహార వినియోగం ఎంత అని లెక్కించింది. ఇది యూఆర్పి అనేది 1.3. ఎంఆర్పి 30 రోజులలో ఆహార వస్తువులపై చేసే ఖర్చు 365 రోజులలో 5 రకాల ఆహారేతర వస్తువులపైన చేసే ఖర్చు లెక్కిస్తుంది. విద్య పైన ఎంత ఖర్చు పెడుతున్నారు, వైద్య పైన ఎంత ఖర్చు పెడుతున్నారు, వస్త్రాలపైన ఎంత ఖర్చు పెడుతున్నారు, చెప్పులపైన ఎంత ఖర్చు పెడుతున్నారు, మన్నిక గల వస్తువులపైన ఎంత ఖర్చు పెడుతున్నారు. 30 డేస్లో ఫుడ్ పైన చేసే ఖర్చు, 365 డేస్లో 5 రకాల ఆహారేతర వస్తువులపై చేసే ఖర్చు లెక్కిస్తుడు. ఆహారంతో పాటు ఇతర కనీస 5 ఆహారేతర వస్తువులు అన్నాడు. ఎంఆర్పి ఎన్ని? 4. గిని ఇండెక్స్. గిని ఇండెక్స్ను గిని సూచించగా డెవలప్ చేసింది లారెంజ్. ఆదాయ అసమానతల గురించి తెలియచేసే రేఖ ఏంటంటే లారెంజ్ రేఖ. ఈ గిని ఇండెక్స్ అనేది ఏం చెప్తుంది? ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. అంటే 2. పి ఇండెక్స్ అమర్త్య సేన్. పి ఇండెక్స్ ద్వారా పేదవారిలో అత్యంత పేదవారిని అంచనా వేయటానికి అమర్త్య సేన్ ఉపయోగించిన కొలమానం ఏంటంటే పి ఇండెక్స్. చూడండి, పేదవారిలో నిరుపేదలను గుర్తించటం ఏంటో. పేదవారిలో నిరుపేదలు ఎవరై? పేదవారిలో నిరుపేదలంటే ఇది దారిద్రపు రేఖ అనుకోండి. ఇది దారిద్రపు రేఖ. 100 రూపాయలు లేదా 1000 రూపాయలు నిర్ణయించండి. ఇంతకంటే 900 రూపాయలు ఉండొచ్చు, 800 రూపాయలు ఉండొచ్చు, 300 రూపాయల వాడు ఉండొచ్చు. దీనిపైన 1200 రూపాయల ఆదాయం సంపాదించే ఉండొచ్చు, 1600 ఆదాయం సంపాదించే ఉండొచ్చు. దారిద్రపు రేఖ మనకేం చెప్తుంది? సూత్రము, ఒక వ్యక్తి దారిద్రపు రేఖకు ఎగువనున్నాడా, దారిద్రపు రేఖకు దిగువనున్నాడని చెప్తుంది. దారిద్రపు రేఖను 1000 రూపాయలు నిర్ణయిస్తే ఇంతకంటే తక్కువ సంపాదించే వారందరూ కూడా పేదవారు. వీరందరూ పేదవారే అయినప్పటికీ ఒక వ్యత్యాసం కనబడుతుంది. పేదవాడిలో అత్యంత పేదవాడు ఎవడంటే 300 రూపాయలు సంపాదించేవాడు. దారిద్రపు రేఖకు దగ్గరున్న వారికంటే దారిద్రపు రేఖకు దిగువ ఉన్న వారిని పైకి తీసుకురావడమే పి ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దారిద్రపు రేఖకు దగ్గరున్న వారికంటే దారిద్రపు రేఖకు అత్యంత దిగువ ఉన్న వారిని పైకి తీసుకురావటమే పి ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పేదవారిలో అత్యంత నిరుపేదలను అంచనా వేయటానికి ఉపయోగించిన కొలమానం ఏంటంటే మనకు పి ఇండెక్స్ అనొచ్చు. 4 సూచికలు ఉంటాయి. అర్థా? మనకు హెచ్ కౌంట్ రేషియో అంటారు. తల లెక్కింపు పద్ధతి ద్వారా పేదరికం లెక్కిస్తారు. పి ఇండెక్స్ ద్వారా పేదరికం లెక్కిస్తారు. గిని ఇండెక్స్ ద్వారా లెక్కిస్తారు. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ద్వారా లెక్కిస్తారు. అంటే ఇక్కడ 3, 4, 2, 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 3, 4, 2, 1 అంటే ఇక్కడ కనబడుతుంది. ఇది జతపరచన అంటే పావర్టీ లెసన్కి సంబంధించింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. జైల్ కాస్ట్ మెథడ్ అన్నాడు. జైలు వేయ పద్ధతి. జైలు వేయ పద్ధతి ద్వారా పేదరికాన్ని లెక్కించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. జైలులో ఖైదీ తీసుకునే ఆహారం కంటే తక్కువ ఆహారం తీసుకున్న వారందరూ పేదవారు అన్నాడు. అందుకే ఇతని పద్ధతిని ఏమన్నా జైల్ కాస్ట్ మెథడ్. 4 ఎక్కడుందో మనకు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ 4 ఉంటాయి. 2 వచ్చండి పావర్టీ ఇన్ ఇండియా. పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? దండేకర్. దీంట్లోనే పేదరికాన్ని లెక్కించాడు. 41% వచ్చింది. 3 ఇవన్నీ 4 ఉన్నాయి. 3 చూసినట్టయితే 2 కనబడుతుంది, 1 2లో కనబడుతుంది, 1 4లో కనబడుతుంది. 3 చూద్దాం. ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత. ప్లానింగ్ అండ్ పూర్ గ్రంథ రచయిత ఎవరంటే మిన్వాస్. 2 4 3 2 ఇగో 4 4 3 4 3 2 ఇక్కడ కనబడుతుంది. డి ద ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ పావర్టీ గునార్ మీద అంటే 4 3 2 1 ఇది ఆన్సర్ కరెక్ట్.
ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత మనకు మిన్వాస్ అయితే ద ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ పావర్టీ గ్రంథ రచయిత గున్నార్ మిర్దా. ఏషియన్ డ్రామా గ్రంథ రచయిత కూడా ఇతనే. నిరంతర ప్రణాళిక రూపకర్త కూడా ఇతనే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. HDI 2019 UNDP ప్రకారము మొదటి ర్యాంకు నార్వేకి వచ్చిందట. 189 దేశాల్లో అంచనా వేసింది UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు. దేశాల వారీగా అంచనా వేశారు. ఆయు ప్రమాణము, అక్షరాస్యత, తలసరి ఆదాయం, ఈ 3 అంశాలు తీసుకొని అంచనా వేశారు. నార్వేకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సూచి విలువ 0.954, 0 to 1 మధ్యన ఉంటుందండి. అంటే ఇది కరెక్టే. ఇది HDI 2019 UNDP ప్రకారము 129వ ర్యాంక్ ఇండియాకు వచ్చింది. ఇది కూడా కరెక్టే. లాస్ట్ ఇయర్ 130 ఉండే. సూచి విలువ 0.647, ఇది కూడా కరెక్టే. HDI 2019 ప్రకారము చివరి ర్యాంక్ అంటే 189వ ర్యాంక్ నైగర్కి వచ్చింది. దీని సూచి విలువ 0.377, ఇది కరెక్టే. ఇది కరెక్టే. బ్రిక్స్ దేశాలలో మొదటి స్థానం రష్యా, 2వ స్థానం బ్రెజిల్, 3వ స్థానం చైనా, 4వ స్థానం సౌత్ ఆఫ్రికా, 5వ స్థానం అంటే చివరి స్థానం ఇండియా. ఇది కూడా కరెక్టే. అంటే మనకు ABCD అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఇచ్చాడు. మనకు ABC సరైనది, D సరైనది కాదని, ABD సరైన, A5 ఇవన్నీ కూడా మనకు సరైనది అనేది మనకు ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, బహుళ కోణ పేదరిక సూచి ఎన్ని అంశాలు, ఎన్ని సూచికల ఆధారముగా తయారు చేస్తారన్నాడు. అర్థం, బహుళ పేదరిక సూచిక అంటే మల్టీ పావర్టీ ఇండెక్స్, విద్య, ఆరోగ్యము మరియు తలసరి ఆదాయం, ఈ 3 అంశాలను ప్రామాణిక తీసుకొని 3 అంశాలు 10 సూచీలు, ఇక 3 అంశాలు 10 సూచికల ఆధారంగా తయారు చేస్తారు. నెక్స్ట్, ఇది 6 అంశాలు 20 సూత్రాలు కాదు, 2 అంశాలు 15 కాదు. ఆన్సర్ అనేది ఇది కరెక్ట్, 42. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. ప్రపంచంలో దేశాలకు HDI ర్యాంకులను రూపొందించేది UNDP, కరెక్ట్. ఇది దేశాల వారీగా. భారతదేశంలో రాష్ట్రాలకు HDI రూపొందించేది ప్రణాళిక సంఘం, దాని స్థానంలో ఇప్పుడు నీతి ఆయోగ్. రాష్ట్రంలో జిల్లాలకు HDI ర్యాంకులను రూపొందించింది సెస్, సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్, కరెక్టే. UNDP సంస్థ HDIని 90 నుండి దేశాల వారి ర్యాంకులు ప్రకటిస్తుంది, ఇది కూడా కరెక్టే. అన్నీ కూడా కరెక్టే. ABCD అన్నీ కూడా కరెక్టే. ఇది పేదరికానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వ్యాఖ్యలను సరైనవి అన్నాడు. పేదరికానికి సంబంధించిన వాటిలో చూడండి, సామాజిక ఆర్థిక దృగ్విషయంపైన పేదరికములో కనీస జీవిత అవసరాలను తీర్చుకోలేని స్థితిని సమాజంలోని ప్రజలు ఉంటారు అట. తమకొచ్చే అదే కనీస అవసరాలు కూడా తీర్చుకోనటువంటి పరిస్థితిని పేదవారుగా చెప్తున్నాడు. చూడండి, పేదరికములో తమ కనీస జీవిత అవసరాలను తీర్చుకోలేని స్థితిలో సమాజంలో ప్రజలు పేదవారుగా ఉంటారంట, కరెక్టే. అంటే మనకు వచ్చే ఆదాయము కనీస అవసరాలు కూడా సరిపోకపోతే పేదరికం అనొచ్చు. తినటానికి తిండి, కట్టుకోని వస్త్రాలు, ఉండటానికి గృహవసతి. ప్రతి పేద వ్యక్తి ఆదాయాన్ని దారిద్ర్యపు రేఖ సూచించే ఆదాయానికి సమానమయ్యే వరకు బదిలీ చేసే చర్యను పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటారు. పేదరికం వ్యత్యాసం గురించి చెప్తుంటాడు. ఇది కూడా కరెక్టే. కనీస భౌతిక జీవన వ్యయాన్ని లేదా ఆదాయాన్ని పొందలేని ప్రజల స్థితిని సాపేక్ష వ్యయంగా చెప్పుకోవచ్చు అంట. సాపేక్ష పేదరికం అంటే ఏంది? అధిక ఆదాయ వర్గాల వారు అల్ప ఆదాయ వర్గాల వారి ఆదాయంతో పోల్చుకుంటే అల్ప ఆదాయ వర్గాల వారే పేదవారని చెప్పేది సాపేక్ష. పేదరికాలు రెండే ఉంటాయి, నిరపేక్ష, సాపేక్ష ఉంటుంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోనటువంటి పరిస్థితిని నిరపేక్ష. మనకు వచ్చే ఆదాయము కనీస అవసరాలు కూడా సరిపోకపోతే, ఇక్కడేంది, కనీస అవసరాలు తీర్చుకున్నప్పటికీ
అల్ప ఆదాయ వర్గాల వారు అధిక ఆదాయ వర్గాలతో ఇతరులతో కంపేర్ చేసుకుంటే రిలేటివ్ అప్పుడు సాపేక్ష అవుతుంది. అందుకే మనకి ఏమన్నాడు, కనీస భౌతిక జీవన వ్యయాన్ని లేదా ఆదాయాన్ని కూడా పొందలేని ప్రజల జీవ స్థితిని సాపేక్ష కాదు, అది నిరపేక్ష అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఏబి సరైనది, మనకు సి అనేది సరైనది కాదు. అర్థం అంటే ఈ సంబంధించి క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి అన్నాడు. ఏబి అనే రెండు కూడా మనకు సరైనవే, సి అనేది సరికాదు. మనకు రెండే కరెక్టు, ఏ మరియు బి. నెక్స్ట్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్కు కేంద్ర ప్రభుత్వము 20 లక్షల కోట్లు కేటాయించింది. కరెక్టే. అది జీడిపిలో ఎంత అన్నాడు, 10%. 20 లక్షల కోట్లు. జపాన్ 21% కేటాయించింది జీడిపిలో. దేశ ఆదాయంలో అది ఎంత అన్నాడు, 10%. 20 లక్షల కోట్లు. కోవిడ్-19 దృష్ట్యా ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయటానికి ఆత్మ నిర్భర్ అభియాన్ భారత్ కింద 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ప్రకటించింది. అది జీడిపిలో ఎంత అంటే మనకు 10%. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కాల్డర్ సూచించిన పన్నులు అన్నాడు. కాల్డరు సూచించిన పన్నులను, కాల్డర్ సూచించిన పన్నులు అన్నప్పుడు ఒకటి ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అని ఇచ్చింది, వ్యయంపై పన్ను, బహుమతి పన్ను, సంపద పన్ను పైవన్నీ అన్నాడు. మనకు పన్ను వ్యయంపై పన్నును నికోలస్ కాల్డర్ సూచించడం, బహుమతి పన్నును కాల్డర్ సూచించడం 58లో, సంపద పన్నును చూసినట్టయితే కూడా కాల్డరే. వ్యక్తులకు ఉండే స్థిర చర ఆస్తులపైన సంపద పన్ను, వ్యక్తులు తీసుకునే బహుమతి యొక్క విలువ పైన బహుమతి పన్ను, ఎక్స్పెండిచర్ పైన దుబారా ఖర్చులు తగ్గించడానికి వ్యయంపై పన్ను. ఇవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. అంటే మనకు సంపద నిర్వచనము, ఒక దేశం యొక్క సంపదను గురించి తెలియచేసేది అర్థశాస్త్రం అని చెప్తాడు ఆడమ్ స్మిత్, అర్థశాస్త్ర పితామహుడు. ఇతను ప్రచురించిన గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్, దేశాల సంపద స్వభావము, 1776లో రాశాడు. 1776లో వెల్త్ ఆఫ్ నేషన్ అనే బుక్ను రాసిండు. ఎవరు? ఆడమ్ స్మిత్. అర్థశాస్త్రానికి పితామహుడు. పన్ను నియమాల గురించి తెలియచేశాడు, శ్రమ విభజన గురించి కూడా తెలియజేశాడు. సంపద నిర్వచనం ఎవరితో ముడిపడి ఉంది? ఆడమ్ స్మిత్కు సంబంధించిన అంశం. 3 అనేది 1లో ఉంది, 4లో ఉంది, 2 చూద్దాం. కొరత నిర్వచనం లయనల్ రాబిన్ సంబంధించింది. మానవుని కోరికలు అపరిమితం, వనరులు మాత్రం పరిమితంగా ఉంటాయి. అర్థం? వనరులు మాత్రం కొరతగా ఉంటాయి. ఆర్థిక సమస్య ఎందుకు వస్తుంది? వనరులు కొరతగా ఉండడం వల్లనే ఆర్థిక సమస్య అనేది మన దగ్గర వస్తుంటా ఉంటుంది. ఈ కొరత గురించి చెప్పింది ఎవరు? లయనల్ రాబిన్స్. 1వ 3, 2వ 1. మానవుని శ్రేయస్సును గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అని చెప్తాడు మార్షల్. ఇతను కూడా ఒక బుక్ రాస్తాడు 1890లో, ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్. ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రంథ రచయిత ఎవరంటే మనకు మార్షల్. వృద్ధి నిర్వచనం పాల్ షాముల్సన్ అని చెప్తుంటా అంటాడు. అర్థం? మనకు శ్రేయస్సు నిర్వచనము మార్షల్ 4, వృద్ధి నిర్వచనము పాల్ షాముల్సన్ 3, 1, 4, 2. ఇది కరెక్ట్. ఇది ఎకనామిక్స్లోకి వెళ్ళి అర్థశాస్త్రం సంబంధించిన నిర్వచనాలు. ఇవి బట్టి పట్టాల్సిందే. అర్థశాస్త్రవేత్తలు ఏ నిర్వచనం ఎవరికి సంబంధించింది కంపల్సరీగా బట్టి పట్టుకొని చదవాల్సిందేవి. ఆర్థికవేత్తలు, కమిటీలు తప్పనిసరిగా టేబుల్స్ ఉంటే ఆ టేబుల్ బట్టి చదువుకుంటే చాలు. నెక్స్ట్, ఈ కింది వాటిని జతపరచండి. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సామ్యవాద. మీకు చెప్పాను, పెట్టుబడి, ఉత్పత్తి, ధర నిర్ణయించే అధికారము పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్రభుత్వం చేతిలో ఉంటే సామ్యవాద, ప్రభుత్వము మరియు ప్రైవేట్ చేతిలో ఉంటే మిశ్రమ. అర్థం? ప్రైవేటు వ్యక్తులే పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసి ధర నిర్ణయించే అధికారము ప్రైవేటు వ్యక్తులకు ఉంటే దాని పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నట్టు. చూడండి, వస్తు సేవలను ప్రైవేటు వ్యక్తుల చేత ఉత్పత్తి చేయటం అట 3. మిశ్రమ అంటే ఏమన్నాడు? వస్తువులను ప్రైవేటు మరియు ప్రభుత్వాలు కలిసి ఉత్పత్తి చేయుట అన్నాడు. 4. సామ్యవాద వస్తు సేవలను ప్రభుత్వమే ఉత్పత్తి చేయటం అన్నాడు. 2. బ్యాంకింగ్ అనేది ఏ రంగంలో వస్తుంది? సర్వీస్ సెక్టర్లో వస్తుంది.
బ్యాంకింగ్ రంగం దేంట్లో వస్తుంది? సర్వీస్ సెక్టర్. 3, 4, 2, 1. 3, 4, 2, 1 అంటే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అమెరికా చెప్పుకోవచ్చు. చైనా చూసినట్టయితే మనకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, చరణ్ అనే భారతీయుడు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాడు. అతనికి వచ్చే ఆదాయము దేనికి చెందుతుందట? మనకు జాతి ఉత్పత్తి అంటే ఏంటి, దేశీ ఉత్పత్తి అంటే ఏంటన్నాం. జాతి ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలములో ఒక దేశములో దేశ పౌరుల చేత ఉత్పత్తి జరగాలి. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారనేది సంబంధం లేదు. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారన్న అంశం సంబంధం లేదు. ఎక్కడ ఉత్పత్తి జరిగిందనేది మాత్రం ఎక్కడ సంబంధం? జీడిపికి. అందుకే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి జరగాలి. నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి చేయి, దేశ పౌరుల చేత మనకు ఉత్పత్తి చేయబడితే దాన్ని ఏమంటామంటే జిఎన్పి కింద భావిస్తాం. అర్థా? ఎక్కడైనా నువ్వు పని చేయి. భారతదేశం చెందిన టాటా కంపెనీ అమెరికాలో పెట్టినమనుకో, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేంట్లో చేస్తారు? జిఎన్పిలో చేస్తారు. జిఎన్పి అనేది ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వదు, వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తుంది. మన దేశస్తులు ప్రపంచంలో ఎక్కడ కంపెనీ పెట్టినా వారి ద్వారా వచ్చిన ఆదాయాన్ని జిఎన్పి లెక్కిస్తుంది. ఇది ప్రదేశానికంటే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుంది. జీడిపి అనేది మన బౌండరీలో ఉత్పత్తి జరగాలి. ఎవరైనా కానీ మన బౌండరీలోకి ఉత్పత్తి, మన బౌండరీ దాటితే తీసుకోదు. దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఇక్కడ ఏమన్నాడు? చరణ్ అనే భారతీయుడాట అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడట. అది ఏమవుతుంది? జాతీయ ఉత్పత్తి అవుతుంది. అర్థా? మన దేశానికి చెందిన పౌరులు ప్రపంచంలో ఎక్కడ పనిచేసినా వారి ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేంట్లో లెక్కిస్తారంటే జాతీయ ఉత్పత్తిలో లెక్కించబడుతుంది. అమెరికా జాతీయ ఉత్పత్తి కాదు, భారత జాతీయ ఉత్పత్తులు లెక్కిస్తారు. పేదరికపు రేఖను నిర్ధారించుటకు క్రింది అంశాలు ఉపయోగపడతాయి. కనీస జీవన వినియోగ స్థాయి, కనీస పోషక వ్యయము, తలసరి నెలసరి వినియోగం. కనీస జీవన వినియోగ స్థాయి చూస్తారు, కనీస పోషక వ్యయం చూస్తారు, తలసరి నెలసరి వినియోగ వ్యయం చూస్తారు. MPCE మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చూస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సరైన కింద చెప్పుకోవచ్చు పైవన్నీ.